ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జై శ్రీరామ్. సుమన అని పేరు కలిగినటువంటి పరమ పతివ్రత శవన మహర్షి కూతురు తన భర్త సోమశర్మకి అనేక ధర్మాలు చెబుతున్న ఘట్టం విన్నారు మీరు. అందులో భాగంగా పుణ్యాత్ములు సుఖముగా శరీరమును ఎలా విడిచిపెడతారో చెప్పడం మొదలుపెట్టింది. సత్యము, శౌచము, క్షమ, శాంతి, తీర్థయాత్రలు చేయడం, పుణ్యకర్మలు చేయడం, ధర్మాచరణ చేయడం, ఇటువంటి వాటిల్లో తమ జీవితాన్ని గడిపే మహానుభావులకి అంత్యకాలంలో రోగో నజాయతే తస్య, రోగం రమ్మన్నా రాదు. అటువంటి వాడు నీరోగులై మరణిస్తారు. రోగం లేకుండా శరీరం విడిచిపెడతారు. కాబట్టి నీరోగ మరణం కావాలంటే, అంటే రోగం లేకుండా సుఖంగా శరీరం విడిచిపెట్టాలంటే వీలున్నంత వరకు సత్యం పలకాలి. ప్రతిదినము శౌచాన్ని ఆచరించాలి. శౌచం అంటే ఏమిటో ఆవిడ నిర్వచనం చెప్పింది కదా. సమయానికి లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి సంధ్యావందనాది కర్మములు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా శౌచము కలవారు. ఇంకా ఓర్పు, అనవసరంగా ఏ వ్యక్తిని పీడించకుండా అవసరమైనప్పుడు మాత్రమే హింస చేసేవాళ్ళంతా క్షమ కలిగిన వాడు. అటువంటి వాళ్ళు శాంతులు. అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేసేవాళ్ళు. ముఖ్యంగా శ్రావణ మాసంలో అష్టమితో కూడిన శుక్రవారం నాడు శివపార్వతుల కళ్యాణం ఏకాశి క్షేత్రానికి వచ్చి చేసేటటువంటి వాళ్ళు. పుణ్యతీర్థయాత్రల్లో కేవలం వెళ్ళాము వచ్చామనే కాకుండా తీర్థయాత్రలో చేయవలసిన పనులు చేసేవాళ్ళు. వీళ్ళంతా పుణ్యాత్ములు అన్నమాట. తీర్థయాత్రలకు పెడుతున్నారు కొంతమంది. ఏం లాభం? హఠాత్తుగా విమానంలో వెళ్ళగానే ముందు ఆ విశ్వనాథుని మీద ఒకసారి దృష్టి పెట్టి మళ్ళీ పరుగుని ఇంటికి వచ్చేస్తున్నారు హడావుడిగా. అప్పుడు సంపూర్ణ తీర్థయాత్ర ఫలితం రాదు. ఫలితం వస్తుంది కానీ ఫలము పొందవలసినట్టుగా పొందడు. అన్నం తినేవాడు కూడా హడావిడిగా అన్నం తింటే అరగదని శాస్త్రం కదా. స్థిమితంగా కూర్చుని ఏం తింటున్నామో తెలుసుకుంటూ ఆహారాన్ని సేకరిస్తే ఆరోగ్యంగా ఉంటాడు. నడుస్తూ పరిగెడుతూ ఏదో తిన్నావురా బాబు అన్నట్టుగా తింటూ ఉంటే అది అనారోగ్యం ఇస్తుంది. అలాగే దేవతారాధనము కూడా జాగ్రత్తగా సక్రమంగా చెయ్యాలి. వెళ్ళగానే కంగారు పడకుండా, ఇప్పుడు కాశీ వెళ్ళాము, డుంటి విఘ్నేశ్వర దర్శనం, దర్శనానంతరం అప్పుడు అన్నపూర్ణ దర్శనం, ఆ తర్వాత లోపలికి వెళ్ళి విశ్వనాథ దర్శనం, దండపాణిని చూడటం, విశాలాక్షిని చూడటం, ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో తొందరపడకుండా చేస్తే అప్పుడు సంపూర్ణముగా క్షేత్ర ఫలాన్ని పొందుతాం. ఎందుకంటే కాశీఖండం అలా చెప్పింది కనుక. అలా తీర్థయాత్రలు చేసి ఆ తీర్థయాత్రా స్థలాలలో చేయవలసినటువంటి క్రియలు ఆచరించినటువంటి పుణ్యాత్ములు ఉన్నారు చూసారా. వీళ్ళంతా ధర్మాచరణం చేసిన వాళ్ళు కాబట్టి ఆ ధర్మం వల్ల ఏమొస్తుందని చెప్పాము? పుణ్యం వస్తుందని చెప్పాము. ఈ పుణ్య ఫలితం వల్ల చివరి క్షణాలలో ఆరోగ్యంగా శరీరం విడిచిపెడతారు. ఇప్పుడు అందరిళ్లలో యూట్యూబ్లు వచ్చాయి కనుక మీరు నా సంపూర్ణ పద్మపురాణము, స్కాంద పురాణము, రామాయణము, భాగవతం అలా వింటూ ఉంటారు ఎదురుగుండాను. ఇంతలో ప్రాణం పైకి లేచిపోతుంది. ఎక్కడ కనీసం గొంతు నొప్పి కూడా ఉండదు. డాల్డా తినడం వల్ల వచ్చే గొంతుకు నొప్పి కూడా ఉండదు. కనీసం కొబ్బరి తినడం వల్ల వచ్చే కంఠ నొప్పి కూడా ఉండదు. ఏ దుబాయ్కో ఫ్లైట్లో వెళ్ళడం వల్ల వచ్చే అనే ఆయాసాలు కూడా ఉండవు. ఇది పుణ్యాత్ములకి ప్రాణం పోయేటప్పుడు అన్నమాట. మన ప్రాణం ఎలా పోతుందన్న దాన్ని బట్టే మన జీవితం నడుస్తుంది. అరుదుగా కొంతమంది కష్టపడి శరీరం విడిచిపెట్టినా ప్రాణం పోతున్నప్పుడు ఆ కష్టం ఉండదు మళ్ళీ. ఇప్పుడు దానికి భీష్ముడు ఎంత ధర్మాత్ముడు, కానీ చివరిలో అంపశయ్య మీద కొంత ఇబ్బంది పడ్డా. ఇబ్బంది పడిన స్వేచ్ఛగా ప్రాణం విడిచిపెట్టాడు. అంటే భూలోకంలో కొంతమంది తెలిసి కానీ తెలియక కానీ దోషాలు చెయ్యక తప్పదు. ఈ దోష ఫలితాన్ని
మరణ సమయంలోనే వదిలిపెట్టేస్తారు. అలా వదిలిపెట్టినవాడు భీష్ముడు. ద్రౌపదీదేవిని ఇబ్బంది పెడుతున్నా నాకు ఈ దిక్కుమాలను ఇబ్బంది పనులు తగిలించారు కర్మగాలి. లేని పని పదాలు 100 సార్లు వింటే వాడు వీడైపోతాడు. ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే నోరు మూసుకు కూర్చున్న పాపం భీష్ముడు కూడా అంపశరీరం మీద అనుభవించాడు. కానీ వసువుగా మారాడు. ప్రాణం పోతున్నప్పుడు భగవద్ దర్శనం అయ్యింది ఆయనకి. ఇది అదృష్టం. కృష్ణుని ఎదురుగుండా పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టాడుగా. ధర్మరాజు లాంటి ఉత్తములు, విదురుడు లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళంతా అక్కడే ఉన్నారు. కాబట్టి కొంతమందిని మినహాయించాలి, అరుదైన వ్యక్తుల్ని. ఎక్కువ మంది పుణ్యాత్ములు మాత్రం అలా హాయిగా కుర్చీలో కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఇక తర్వాత నచ పీడ కళేవరే, శరీరంలో ఏ పీడ ఉండదు. చేతులు లాగేస్తున్నాయి, గుండె కొట్టుకుంటోంది, కాళ్ళు పీకేస్తున్నాయి, బాబోయ్ తట్టుకోలేకపోతున్నాం బాధ అని అరుస్తారు కొంతమంది. అది శారీరక బాధ. ఏ బాధ? శారీరక బాధ. అలాంటి కళేబర బాధ కూడా ఉండదు. నా శ్రమో వై, శరీరానికి కూడా ఏ విధమైన శ్రమ ఉండదు, అలసట ఉండదు. నచగ్లాని, శరీరంలో మార్పు కూడా రాదు. కొంతమంది ముఖం వివర్ణం అయిపోయి కళ్ళు బయటకు వచ్చేసి, పుసులు బయటికి తన్నుకొచ్చి, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చి, ముక్కుల్లోంచి నోట్లోంచి శ్లేష్మం బయటకు వచ్చి నానా గందరగోళంగా ఉంటుంది. అటువంటి గ్లాని కూడా పుణ్యాత్ములకు ఉండదు. నచ స్వేద, చెమట కూడా పట్టదు. చచ్చే ముందు కొంతమందికి చెమట వచ్చేస్తుంది, దిక్కుమాల కంపు కూడా వచ్చేస్తుంది శరీరం. నోట్లోంచి ఈ చంకల్లోంచి వాటిలోంచి ఒక రకమైన దుర్వాసన వస్తుంది. ఆ దుర్వాసన రాదు, చెమట రాదు, భ్రమ కలగదు. ఎక్కువ మందికి చచ్చే ముందు భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి వ్యామోహం అప్పుడు మొదలవుతుంది. అప్పటిదాకా తిట్టుకున్నా అదే ఏ మొగుడో పోతున్నాడు అనుకోండి, పెళ్ళామోయ్, ఓ నా బంగారు గొళ్ళేమోయ్, నా నోటికి కళ్ళేమోయ్, బంగార పళ్ళేమోయ్ అని అప్పుడు భ్రాంతి కలిగి ఆవిడ పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుందండోయ్. అలా అనిపించిందా వాడు దుర్మార్గుడు. కానీ పుణ్యాత్మునికి చివరి క్షణంలో మగవాడికి పెళ్ళాం మీద వ్యామోహం రాదు, అలాగే భార్యాముడికి కూడా దిక్కుమాలిన భర్త మీద వ్యామోహం రాదు. ఆ సమయంలో జగద్గురువు కృష్ణుడు, మంత్రోపదేశం చేసిన గురువులు వీళ్ళు గుర్తుకొస్తారు. హాయిగా ఏ భ్రమ ఉండదు, ఇంటి మీద అస్సలు ఉండదు. నా పాడు సత్రంలో నాకు ఇల్లు ఉంది అనే వ్యామోహం దాని మీదకి పొరపాటు ఉండదు, అసలు ఎక్కడికి రాదు. ఎవడు అదృష్టవంతుడు, అందుకనే పీఠంలో మకం పెట్టాడు. ఇప్పుడు ఆయన అదృష్టవంతుడు ఎందుకంటే అఫ్కోర్స్ అప్పుడప్పుడు ఆయన కూడా కొంచెం జడభరతుడిలాగా వ్యామోహాల్లో వెళ్ళినా ఎక్కువ భాగం ఆయన అన్నీ విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి పీఠంలోనే ఒక గదిలో కూర్చుని వీలున్నంత వరకు శివజపం చేసుకుంటున్నారు, ప్రదక్షిణ చేస్తున్నారు, గురువుగారితో తీర్థయాత్ర గడుపుతారు. ఆశ్రమ జీవితం అది. రిటైర్ అయ్యాక అలా గడపాలి. అలా ఎందుకు గడుపుతారు అందరూ? అలా గడపని వాళ్ళకి ఏమిటనమాట, చివరి రోజుల్లో ఇల్లాలు, ఇల్లు, పొలాలు, స్థలాలు, వీలు నామాలు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఇవన్నీ గుర్తుకొస్తాయి. కానీ జ్ఞానికి ఈ రకమైన భ్రమ ఉండదు. హరి పెన్షన్ ఏమైపోతుందనే టెన్షన్ ఉండదు. ఈ మధ్యన ఒక ఆయనకి అదో బెంగ పెట్టుకుందిట, నా తర్వాత నా పెన్షన్ ఆవిడకి పెడుతుందా లేదా, ఈ టెన్షన్తో నిద్రట్టట్లేదు. రోజు వేసిన ట్యాబ్లెట్కి ఒక 4 ట్యాబ్లెట్లు ఎక్కెళ్ళాలి. ఎంత గెంతుకున్నా ఆవిడకి వెళ్ళే యోగం ఉంటే పెడుతుందండి. ఎందుకు బెంగ, హాయిగా ఉంటుంది ఆ ప్రాణానికి. అందుకని నేను ఈ పిచ్చి గొడవలు లేకుండా బతుకుతున్నాను. ఎంత దేని మీదైనా పట్టు ఉంటుందో అంత వ్యామోహం లేకుండా కూడా ఉండాలి జ్ఞానికి. అందువల్ల ఇలాంటి భ్రమలు ఉండవు అన్నమాట. ఒకవేళ ఏదైనా ముందే రాసేసుకోండి, ఎందుకైనా మంచిది. మీకేమన్నా మీ పెన్షను మీ ఇంట్లో వాళ్ళకి పెడుతుందో లేదో అనే బెంగ, ఇళ్ళు పెడతాయో లేదో అనే బెంగ ఉంటే అవన్నీ ముందే పెట్టేసుకుంటే, డిక్లేర్ చేసుకుంటే ఇంక గొడవ ఉండదు. ఆ తర్వాత ఎవరెవరు ఎంత హాయిగా పెడతారో చెప్పారు. తోయాన్నదాన పరాయణుండగువాడు వేదనారహితుడై విడుతునడలు. మంచినీళ్ళు దానం చేసినవాడు, అన్నదానం చేసినవాడు వేదన లేకుండా శరీరం విడిచిపెడతాడు. ఆ సమయంలో ఈ ప్రాణం విడిచిపెట్టేటప్పుడు గంధర్వులు, దేవలోకంలో ఉన్న బ్రాహ్మణులు దివ్య రూపంతో ఆయన దగ్గరకు వస్తారు. దివ్య రూపధరం
భూత్వా గంధర్వాః బ్రాహ్మణాస్తథా వేదపాఠ సమాయుక్తాః గీతజ్ఞాన విశారదాః. దేవలోకంలో గంధర్వులు పుణ్యాత్ముడి శరీరం విడిచిపెడుతూ ఉంటే ఆ దేవలోకంలో ఉన్న బ్రాహ్మణులతో పాటు దివ్య రూపంలో వీడి మంచం దగ్గరకు వస్తారు, వేదాలు చదువుతారు. అది కూడా అపస్వరంతో కాకుండా సుస్వరంతో చదువుతారు. ఏ శబ్దమును ఎలా ఉచ్చరించాలో వ్యాకరణం చెప్పింది. అకుహ విసర్జనీయానాం కంఠః ఇచు యశానాం తాలుహు. ఈ శబ్దాలను ఎలా ఉచ్చరించాలో అందులో శాస్త్ర ప్రకారం అలా చెప్పారో అలా ఉచ్చరిస్తూ, దీర్ఘం ఉన్న చోట దీర్ఘము, హ్రస్వం ఉన్న చోట హ్రస్వము, ప్లుతం ఉన్న చోట ప్లుతము, ఇవన్నిటినీ ఉచ్చరిస్తూ వాడి దగ్గర ఉంటారు. మరికొంతమంది ఉంటారు గీతజ్ఞాన విశారదాః, పాటలు పాడటంలో ఆరితేరిన వాళ్ళు, చక్కగా పాడతారన్నమాట. అది కూడా శివకేశవుల యొక్క నామాలని మన మంచం దగ్గరకు వచ్చి పాడతారు. అది వీడికే వినపడుతుంది, అందరికీ వినపడదండోయ్. ఎవడు ప్రాణం పోతున్నాడో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడికి మాత్రం వినపడుతుంది, పుణ్యాత్ముడు కనుక. ఒక ఆయన మంచం మీద ఉన్నాడండి, ఆయన పుణ్యాత్ముడు అండి, ఆయన పోతున్నాడండి. అప్పుడు ఆయన ఎందుకు సంతోషంగా ఉంటాడో తెలుసా? ఆయన పక్కన ఘంటసాల లాంటి కంఠం ఉన్నవాడు పాడుతూ ఉంటారు, ఆ గానం ఆయనకే వినపడుతుంది. అలా కాకుండా ఉంటే ఆ మద్రాసులో కూడా ఉన్నాడు అండి, దిక్కుమని మతం మారుతున్నాడు, దబా దబా బతాడు, వాడి పాటలు వినపడతాయి పాపాత్మలకి. అప్పుడు ఏమవుతాడనమాట, వాడు మలమూత్రాలు విసర్జిస్తూ నానాయాత్ర పడి వస్తాడు. కాబట్టి మంచం మీద పడుకున్నవాడి ముఖాన్ని బట్టి మనం కనిపెట్టేయచ్చు, ఓహో వీడి ముఖంలో ఆనందం కనపడుతుందంటే గీత జ్ఞాన విశారదులు వచ్చారు, మధురంగా పాడుతున్నారు, ఆనందంగా వాడి ప్రాణం పోవడానికి భగవంతుని నామాన్ని వినిపిస్తున్నారని అర్థమైపోతున్నమాట. నారాయణాయని నోరార పిలువా నారాయణాయని నోరార పిలువ, కన్నుదోయి నిలచి ఆడేను కలసి, శ్రీహరికి సరిదైవమిక లేదు, మన తల్లిదండ్రి గురుబంధు దైవము అతడే, శ్రీనాథుని పద సరసిజ భజనే, ఈ నరజన్మము కనినా ఫలం. నారాయణ హరి నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ హరి నారాయణ. ఇలా హాయిగా వాడు పాడుతూ ఉంటే వీడు ఆనందంతో తన్మయుడై వింటూ ఉంటాడు. ఇక ఆ పక్కన తస్య పార్శ్వం సమాయాంతి స్తుతిం కుర్వంతి చాతులాం, వీళ్ళంతా ఆయనకి అటు ఇటు పార్శ్వాల్లో నిలబడి దేవతా స్తోత్రాలు చేస్తారు, సాటిలేని దేవతా స్తోత్రాలు చేస్తారు, అద్భుతమైన స్తోత్రాలు. నారాయణ కవచం, శివ కవచం, అంబికా కవచం, వ్యాధిహార వైష్ణవ కవచం వంటి అనేక దివ్య స్తోత్రములను మధుర కంఠస్వరాలతో గానం చేస్తారు. దాంతో వీడు స్వస్థతతో ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. ఇంతలో దేవతలు కూడా వస్తారు. ఇందాక గంధర్వులు వాళ్ళు వచ్చారు, ఇప్పుడు ఏకంగా సురలు వచ్చారు, దేవతలు వచ్చారు. నాయన గౌరవంగా పిలుస్తున్నాం, మా స్వర్గానికి వస్తావా అంటారు. అప్పుడు ఆయన అంటాడు, ఏం పుణ్యం చేయటం వల్ల స్వర్గానికి వెడతానండి నేను, మీరు స్వర్గానికి రమ్మంటున్నారు, నేనేం చేసి ఉంటాననగా అప్పుడు వాళ్ళు ఏమంటారు, తీర్థం, మొదటిది తీర్థయాన్ని ఆచరించావు, పరమ పవిత్రమైన కాశీ, గయా, ప్రయాగ, ద్వారక వంటి క్షేత్రాలను తిరిగావు, అక్కడికి వెళ్ళిన తర్వాత ధర్మాచరణ చేశావు, అందువల్ల నువ్వు స్వర్గానికి రా అంటారు. అప్పుడు ఆయన కూడా అదృష్టం ఏంటో తెలుసా, ఉత్తములు సాధారణంగా ప్రాణం విడిచేటప్పుడు కొన్ని ప్రదేశాల్లో విడిచిపెడతారు ప్రాణం. ఏమేం ప్రాణాల్లో, ప్రాణాలు ఎక్కడెక్కడ విడిచిపెడతారు, బాగా పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు తీర్థస్థలాలలో కాశీయో గయలోనో ఇలాంటి చోట చచ్చిపోతారు. లేదా అగ్నియగారేచ, అగ్ని గృహాలలో నిత్యాగ్నిహోత్రం జరిగేటటువంటి యజ్ఞశాలల్లో శరీరం విడిచిపెడతారు. గోస్థానే, గోశాలల్లో ప్రాణం విడిచిపెడతారు, పక్కనే గోవులు ఉంటాయి అక్కడ విడిచిపెడతారు.
లేదా గురువుగారు 2026 నాటికి కంప్లీట్ చేద్దాం అనుకుంటారుగా, పురాణ మందిరం పూర్తి అయిపోయింది అనుకోండి, అక్కడ పురాణం వింటూ ఆ ప్రాంతాల్లో చుట్టుపక్కల కారులో పెడుతూ ప్రాణం విడిచిపెడతారు. మళ్ళీ అందరూ విడిచిపెడితే నాకే అతను కొంచెం, అందుకని అటువంటి ప్రాంతాల్లో పురాణ మందిరాల్లోనూ ఎక్కడో ప్రాణం విడిచిపెడతారు సుఖంగా. దేవాయతనేషు చ, దేవతల యొక్క ఆయతనాలలో అంటే ఆలయాలలో ప్రాణం విడిచిపెడతారు. ఇది సత్యనారాయణ స్వామి ఆలయం నిజంగా అతను చెప్పినట్టు 6 నెలల్లో ఎలా పూర్తయిందంటే ఎప్పటికీ చెప్పలేము. గట్టిగా 6 నెలలు కూడా అవ్వలేదు. అందులో మా ఇంజనీర్ గారు అదిగో అంటే 6 నెలలు చేసి ఆయన ఇది ఒక్కటి కాస్త ముందు చేశాడు. ఇప్పటికి కూడా తలుచుకుంటే ఆశ్చర్యం అనమాట. వస్తున్నారు కదా అందరూ వార్షికోత్సవాలకి ఎంతమంది వస్తున్నారో చెప్తండి. ఈసారి 12 ఏళ్లకోసారి జరిగే కుంభాభిషేకం జరుగుతోంది. పైన కలశాల మీద గురువుగారు అక్కడ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అభిషేకం చేస్తారు అనేక ద్రవ్యాలతో. 10, 11, 12 ఏ తారీఖులవి? ఫిబ్రవరి 10. మళ్ళీ రేపు నెల 10 అనుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఇంకెనిమిదో తారీఖు అవ్వలేదు, బయలుదేరి వెళ్ళిపోయింది కావిడ. 10వ తారీఖు అన్నారు కదండి. ఏ నెలలో వెండం ఉండదు. 10, 11, 12 ఫిబ్రవరి నెలలో మహాకుంభాభిషేకం జరగబోతున్నది. ఆ సమయంలో రండి. రావడమే కాకుండా దండిగా పుణ్యం కూడా పట్టుకెళ్ళండి. కాబట్టి ఇలాంటి ప్రవచన మందిరాల దగ్గర ఆలయాల చుట్టుపక్కల ప్రాణం విడిచిపెడతారు. లేదా ఆరామేచ, దేవతల యొక్క ఉద్యానవనాల్లో కడిమి చెట్లు, బిల్వ వృక్షాలు ఉంటాయి కదా దేవతల వృక్షాలు, అక్కడ విడిచిపెడతారు. తడాకేచ, దేవతల కోసం నిర్మించబడిన చెరువుల దగ్గర శరీరం విడిచిపెడతారు. యస్త్ర అశ్వత్థో వటస్తథా, పైగా అక్కడ ఏం చెప్పాడు ప్రత్యేకంగా? ఉద్యానవనాలు తటాకాలు ఉన్న చోటే ప్రాణం విడిచిపెట్టడం కాదు, అక్కడ అశ్వత్థ వృక్షం ఉండాలి, రావి చెట్టు ఉండాలి, వటవృక్షం ఉండాలి, అటువంటి చోట శరీరం విడిచిపెడతాడు. బ్రహ్మవృక్షం ఉంటుంది అక్కడ, అటువంటి చోట ఇదిగో బ్రహ్మకమలాలను ఉంటాయి కదా అటువంటి వృక్షాల దగ్గర. ఇంకా శ్రీవృక్షంచ, శ్రీవృక్షం అంటే మారేడు చెట్టు. లేదా దేవతలకి పూర్వం రథయాత్ర చేసేవారు, అది దేవతల కోసమే చేసే రథయాత్ర. ఆ రథం కోసం పెట్టిన గుర్రాల శాలలో ప్రాణం విడిచిపెడతారు. అలాగే మనం మిమ్మల్ని ఏం చేసాము? ద్వారక తీసుకెళ్ళాం. అక్కడ ఊరేగింపులో ఏముంది మనకు ముందు? గజం, ఏనుగు తీసుకొచ్చాం. ఈ ఏనుగులు దేవతల సేవకు ఉపయోగపడతాయి. అలా దేవతల కోసము ఏర్పాటు చేయబడిన గజములుండే స్థలములో ప్రాణం విడిచిపెడతారు మహాత్ములు. అశోకము, చోతవృక్షము మొదలైన దివ్య వృక్షములున్న చోట మహానుభావులు ప్రాణం విడిచిపెడతారు. లేదా కొంతమంది ఉంటారు వీరులు, రణభూమిము సమాశ్రిత్య పూర్వం ఎత్ర మృతో భవత్తు. మరి కొంతమంది ఏ విధమైన పిరిగితనం లేకుండా యుద్ధానికి వెళ్ళి వీరోచితంగా పోరాడి యుద్ధంలో చస్తారు. యుద్ధరంగంలో చచ్చినవాడు కూడా నరకానికి వెళ్ళాడు, వీర స్వర్గానికి వెడతాడు. కాబట్టి మన స్వర్గం వేరు, వీరుల స్వర్గం వేరు. వీరుల స్వర్గం ఎక్కువ కాలం ఉండదు, పుణ్యాత్ముల యొక్క స్వర్గం ఎక్కువ కాలం ఉంటుంది. పుణ్యాత్ములు ఉండేటటువంటి స్వర్గం చాలా ఉత్తమ స్వర్గం. వీరస్వర్గం స్వర్గానికి ఉత్తరం వైపున ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. యుద్ధరంగంలో చచ్చిపోయిన వాడు పిరికితనం లేకుండా చస్తే ఏదో 100 ఏళ్ళో 50 ఏళ్ళో 10 ఏళ్ళో జీవిస్తాడు, అక్కడ సుఖంగా ఉంటాడు, మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాడు. యుద్ధరంగంలో చచ్చిపోయిన వాడు అంత పూర్వం గురువు గారితో పాటు కాశీ వచ్చాడు అనుకోండి, రేపు 2025 ఆగస్టులో, అలాంటి వాడు కాశీ పుణ్యం కూడా ఉంది కదా, అందులో మళ్ళీ వేరే స్వర్గం నుంచి ఈ స్వర్గానికి వస్తాడు. వాళ్ళ పుణ్యాలు. ఇలా మహానుభావులంతా ఉత్తమ స్థానాలలో ప్రాణాలు విడిచిపెడతారు. ఇవన్నీ కూడా మృత్యుస్థానములు పుణ్యాత్ములకు. ఇంకా కొంతమంది ఏం చేస్తారట, పరమపుణ్యం చేసిన వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఊర్ధ్వలోకాల నుంచి స్వాగతం చెబుతుంటే అక్కడికి వెడతారు. చచ్చాక కూడా పితృదేవతలు అక్కడ ఉంటారన్నమాట వీడి పుణ్యం వల్ల. వీళ్ళమ్మ ఈ జన్మలో వీడికి తల్లి అయిన ఆవిడ, తండ్రి అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా నా బాబు మా వంశంలో పుట్టావా, నువ్వు కూడా పద్మాకర్ గారి పద్మపురాణం మొత్తం విన్నావు అనమాట, అందులో మంగళవారం ఉదయం కూడా వచ్చి ఉన్నావా, ఓరి నువ్వు ఎంత పుణ్యాత్ముడురా, రారా అని వాళ్ళ పూర్వజన్మలోని ఆ మాతా పితలో వాడికి స్వాగతం చెప్పి వాడిని తీసుకెడతారు. నేను చెప్పడం కాదు, ఈ పద్మపురాణంలో చెప్పిన మాట.
మాతరం పశ్యతే పుణ్యం పితరంచ నరోత్తమ అని ఒకసారి చెప్పారు, మళ్ళీ ఇంకోసారి రెండోసారి ఏం చెప్పారన్నమాట. మాతా స్నేహేన పూజయేత్ పితా స్వజన వర్గాశ్చ ధర్మాత్మానం మహామతిం మంత్రపాఠైస్తథా విప్ర ఏవం దోతా సమాఖ్యాత పుణ్యస్థానాని తే విభో అని 31, 32 శ్లోకంలో 13వ అధ్యాయంలో చెప్పారు. ఈ లోకంలో బాగా పుణ్యం చేసిన పుణ్యాత్ముడు స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ స్వర్గలోకంలో వాళ్ళమ్మ, నాన్న, బంధువులు, దేవతలు అందరూ కూడా స్వాగతం చెప్పి ఆయన్ని సేవిస్తారు. తల్లి కూడా పూజిస్తుందంటున్నారండి. మాతా స్నేహేన పూజయ్యత్ అన్నారు. ఎంతో ప్రేమతో రారా అంటే గౌరవించరు. ఇక్కడ పూజించినట్టు భూలోకంలో కాళ్ళు పట్టుకున్నట్టుగా తల్లి పట్టుకోకూడదు కనుక గౌరవంగా తీసుకెడుతుంది అన్నమాట. ఇవన్నీ ఉత్తముల యొక్క మరణాలు. చిత్రం ఏంటంటే ఈ పుణ్యాత్ముడు సుఖంగా శరీరం విడిచిపెడతాడు, మంచి ప్రదేశాల్లో శరీరం విడిచిపెడతాడు. ఆ తర్వాత ఉత్తములు అతన్ని తీసుకెడతారు. స్వర్గానికి వెళ్ళేటప్పుడు దారిలో యమలోకానికి కూడా పెడతాడు. ఈయన కూడా ఎంత పుణ్యాత్ముడైనా యమలోకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళాడు. కానీ ఈతడు యమలోకానికి గౌరవంగా తీసుకొని పోబడతాడు. పాపాత్ములు అయితే యమకింకరులు ఏం చేస్తారు? చితక్కొట్టి పోలీసులు పండితుల్ని గౌరవించే విధానం, రండి పద్మాకర్ గారిని స్వాగతం చెప్పి పోలీసులు తీసుకెడతారు మాబోటి వాడిని. ఎంతో గౌరవంగా రండిని స్టేజీ మీద ఏదో మేమే అవార్డులో పుచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు గౌరవంగా తీసుకెడతారు. ఎందుకంటే వాడికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది కనుక. అదే ఎవడో నేరస్తుడు ఏంటి దరిద్ర పదం, ఎవడు సృష్టించాడు కానీ దరిద్రుడు. అపరాధం చేసిన వాడిని తీసుకెళ్ళాలనుకోండి, 4 పీకి ఎక్కడ పడితే అక్కడ, లేదా బలాత్కారంగా తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు కుక్కేసి పట్టుకెడతారు. కాబట్టి పాపం చేసిన వాడిని తీసుకెళ్లే విధానం వేరు, పుణ్యం చేసిన వాడిని తీసుకెళ్లే విధానం వేరు. పుణ్యాత్ముడు స్వర్గానికి వెడుతున్నప్పుడు దారిలో యమధర్మరాజు గారు దివ్య రూపాన్ని ధరించి తెల్లని బట్టలు కట్టుకుని మంచి కిరీటం ధరించి చెవులకు కుండలాలు ధరించి ఆపాద పుస్తకం నగలు ధరించి అతనికి స్వాగతం చెబుతాడు. ఏమంటట, రాబోయ్ ఎంత పుణ్యాత్ముడు నువ్వు, నీ వల్ల మా యమలోకం పావనమైంది అంటాడు. ధర్మరాజో మహాప్రాజ్ఞో భవంతంతు సమాహ్వయేత్ ఏహ్యోహిత్వం మహాభాగ యత్ర ధర్మ సతిష్ఠతి. ధర్మరాజు గారు ఎంతో ప్రేమగా వినయంగా అతనికి స్వాగతం చెప్పి, పుణ్యాత్మ నీ గురించి విన్నాను, 18 పురాణాలు విన్నావుట కదా, గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేశావని, ప్రవచన మండపానికి నీ వంతుగా సాయం చేయడమే కాక 10 మంది చేత చేయించావని విన్నాను, అందుకే నీకు స్వాగతం పలుకుతున్నాను అంటాడు. ఎందువల్ల యత్ర ధర్మ, ఎక్కడ ధర్మం ఉంటే తత్ర అక్కడ సహ అతడు తిష్టతి కూర్చుంటాడు, అక్కడ ఉంటాడు. ధర్మరాజు ఎప్పుడు కూడా ధర్మం ఉన్న చోట ఉంటాడు. మీలో ధర్మం ఉంటే మిమ్మల్ని ధర్మాత్ముడు కనుక గౌరవంగా తీసుకెడతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఇదండి యమలోకం, కానీ లోపలికి వెళ్ళి చూస్తే మీరు కొంచెం వణుకుతారు, అయినా మీకు సరదా పుట్టి చూస్తానంటే చూడండి అని వీడికి కావాలని కోరుకుంటే అవన్నీ చూపిస్తాడు. వద్దులండి మాకెందుకు వచ్చింది ఆ కుంభీపాకాలు తిని, మీరు గౌరవించారు చాలు, ఇక ఇక్కడ ఎక్కువసేపు ఉండడం వెళ్ళిపోతామంటే వెళ్ళిపోనిస్తాడు. ఇప్పుడు అమెరికా వెళ్ళేవాడు ఎమిరేట్స్లో వెళ్ళాడు అనుకోండి, దుబాయ్లో దిగుతాడు కానీ బయటికి వెళ్ళాడు, ఫ్లైట్ మారడానికి మాత్రమే ఎయిర్పోర్ట్లో దిగుతాడు. అదే అక్కడ వాడు బయటకు వస్తాడు అందులో వెళ్ళాలంటే. అలా ఈయన కూడా బైపాస్లో అలా వెళ్ళిపోయి యమధర్మరాజు గారి గౌరవాలు పొంది వెళ్ళిపోతాడు. ఇక ఆ మహానుభావుడికి భూలోకంలో కూడా ఎన్నో మంచి కర్మలు జరుగుతాయి. ఈలోపు ఇతడు యమలోకం దాటి స్వర్గానికి వెడుతూ ఉంటే హంసలు పూంచబడినటువంటి ఒక పల్లకీని ఇంద్రుడు పంపిస్తాడు. ఆ దివ్య విమానం పల్లకీ ఆకారంలో ఉంటుంది, దానికి 1000 హంసలు పొంచబడి ఉంటాయి. అటువంటి దాంట్లో ఇంద్రుడు దేవదూతలను పంపుతాడు. ఒకడు గొడుగు పడతాడు, ఒకళ్ళు పువ్వులు చల్లుతూ ఉంటారు, మరి కొంతమంది చామరం విసురుతూ ఉంటారు. ఈ విధంగా వారందరి చేత గౌరవింపబడుతూ గీతాలు వాళ్ళు పాడుతూ ఉండగా, స్వాగతం ధర సుస్వాగతం అని వాళ్ళు పాడుతూ ఉండగా స్వర్గానికి వెడతారు. ఇది ఉత్తముల యొక్క మరణ లక్షణం, ఉత్తమ లోకానికి వెళ్ళేటటువంటి విధానం. కాబట్టి నాయన భూలోకంలో ఉండగా ఎప్పుడూ ఉత్తమ కార్యాలు చెయ్యాలి అని సౌనకాదులకు సూతుడు చెబుతున్నాడు. ఇది సుమన తన భర్తకి చెబుతోంది. సోమశర్మకి అది మనం మర్చిపోకూడదు. ఇంక అన్నిటికంటే ఉత్తమం ఏమిటి? స్వర్గలోకానికి వెళ్ళేటటువంటి వాడు
విమానై సోజ్వలైర్యాంతి భూమిదాన ప్రధానరా. భూదానం చేసిన వాళ్ళు అసలు యమలోకంలోకి ఆగరు. యమలోకంలో ఆగడం కూడా కొంత పాపమే లెక్క. విమానై విమానముల మీద, అది కూడా సోజ్వలై ధగధగలాడిపోతున్న దివ్య విమానాల్లో ఎక్కి బైపాసులో వెళ్ళిపోతారట. యమధర్మరాజు గారు బైపాసులోనే బయటకు వచ్చి నగరంలోకి కూడా వద్దులండి, ఆ దిక్కుమాల నగరంలోకి వస్తే మీరు భయపడతారు అని వీడుకోలు చెబుతాడు. ఎవరు వాళ్ళు? దివ్య విమానంలో వెళ్ళేవారు. భూమిదాన ప్రదాహ నరాహ. భూదానం చేసే నరులు అలా దివ్య విమానంలో హాయిగా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతారు. యముడు వాళ్ళ శరీరం మీద తెల్లని గంధం పూసి తెల్లని మాలలు వేసి బహువిధములుగా స్తుతించి పంపించేస్తాడు. ఇక స్వర్గలోకానికి వెళ్ళాక వీడు స్వర్గంలో చేసిన పుణ్యాన్ని బట్టి కొంతకాలం ఉంటాడు. ఎంతకాలం ఉంటాడు అనేది వాడు చేసిన పుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ పుణ్యం చేస్తే ఎక్కువ కాలం ఉంటాడు, తక్కువ పుణ్యం చేస్తే తక్కువ కాలం ఉంటాడు. కొంతకాలానికి పుణ్యం ఏమవుతుంది? క్షీణిస్తుంది. క్షీణించగానే ఏం చేస్తాడనమాట వాడు? మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చేస్తాడు. భోగక్షయాత్స ధర్మాత్మ పునర్జన్మ ప్రయాతి వై. అనగా చేసిన పుణ్యమునకు తగిన ఫలములు భోగములు అక్కడ అనుభవించాక కొంతకాలం పోయాక పుణ్యం క్షీణించాక తిరిగి భూలోకానికి వస్తాడు అని 45వ శ్లోకంలో చెప్పారు. ఇక్కడ కూడా పద్మపురాణంలో భూమిఖండంలో 14వ అధ్యాయంలో 45వ శ్లోకంలో ఏమన్నారు? భోగక్షయము వల్ల మళ్ళీ భూమి మీద పడతాడు. అనగా వీడు చేసిన పుణ్యం అక్కడ సుఖాల రూపంలో అనుభవిస్తాడు. దానివల్ల ఏమవుతుందన్నమాట? పుణ్యం క్రమంగా తగ్గిపోతుంది. అదే భగవద్గీతలో పరమాత్ముడు ఎంత బాగా చెప్పాడు? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షీణించగానే మానవలోకంలో తిరిగి పుడతాడు. కాకపోతే స్వర్గం నుంచి భూలోకానికి వచ్చారు కదా వీళ్ళు, అందువల్ల ఏం చేస్తారట? భూలోకంలో బ్రాహ్మణస్య సుపుణ్యస్య క్షత్రియస్య తథైవ చ ధనాఢ్యస్య సుపుణ్యస్య వైశ్యస్యైవ మహామతే శూద్రోపి జాయతే తత్ర ధర్మేణ మోదతే తత్ర పునఃపుణ్యం కరోత్సహ. వారి వారి పుణ్యాలను బట్టి ఏదో భూలోకంలో పుట్టాలి కాబట్టి కొందరు బ్రాహ్మణ వంశంలో, కొందరు క్షత్రియులుగా, కొందరు వైశ్యులుగా, కొందరు శూద్రులుగా పుడతారు. పూర్వపుణ్యం వల్ల ఈ జన్మలో మంచి ధనవంతులు అవుతారట. ధనాఢ్యులు ఇంట్లో పడతారు, బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పడతారు. ఆ ఇళ్లలో వాళ్ళంతా ధర్మాచరణం చేసేవాళ్ళు అయ్యి ఉంటారు. మంచి డబ్బున్న వాళ్ళ ఇంట్లో, పుణ్యం చేసేవాళ్ళ ఇంట్లో పడతారు. పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ జన్మలో వాళ్ళు ఏమవుతుందన్నమాట? ధనవంతులు పుణ్యాత్ములు ఇంట్లో పడతారు. ఇప్పుడు చూసారు చాలామంది ఇళ్లలో డబ్బు ఉండడమే కాదు, వాళ్ళు ధర్మకార్యాలు చేస్తారు. అదిగో అటువంటి వాళ్ళ ఇళ్లలో పడతారు. పుట్టి మళ్ళీ ఏం చేస్తారు? ధర్మాచరణం కొనసాగిస్తారు. ఎప్పుడు పుట్టాక ముందు గురువుల్ని పూజిస్తారని మొదలెట్టారండి. దేవలోకము నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్మల యొక్క లక్షణములలో మొదటిది గురు పూజ. దీన్నే మారణ గారు అనువాదం చేశారు. గురుదేవర్షి పితృప్రపూజనము సద్గోష్ఠీ ప్రియత్వము సుస్థిర సత్యోక్తి సమస్త భూతదయా మైత్రీ సాధు సాంగత్యముల్ పరలోకాభ్యుదయ క్రియారతి శృతి ప్రామాణ్య సందర్శనం పరయన్ స్వర్గము వాసి పుట్టిన మనుష్య శ్రేణి సంజల్ నృపా. ముందుగా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు గురువులను పూజించడం మొదలు పెడతాడు. మీలాగా రోజు గురువుల్ని భక్తితో పూజిస్తున్నారంటే వాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. అంటే ఇప్పుడు మీరందరూ ఎవరన్నమాట? పూర్వజన్మలో స్వర్గం నుంచి వచ్చిన పుణ్యాత్ములు. చప్పట్లు కొట్టుకోవచ్చు పర్వాలేదు. లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? బయట కూర్చొని చక్కగా బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్తారు. ఇక రెండవది దేవతల్ని పూజిస్తారు. ఇదిగో గుళ్ళోకి వస్తారు, దేవతల్ని పూజిస్తారు, గుడులకు సేవ చేస్తున్నారంటే దేవలోకం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. ఋషులను భక్తితో పూజిస్తారు.
అది కూడా పూజించడం కదట, ప్రపూజనం, భక్తితో శ్రద్ధతో పూజిస్తారు. ఇంకా సజ్జనులతో సాంగత్యం చేస్తారు, పాపాత్ములతో స్నేహం చేయరు. సుస్థిర సత్యోక్తి, ఎప్పుడూ సత్యం తప్ప అసత్యం పలకరు. మాట వరుసకు కూడా అసత్యం పలకరు, సత్యమే పలుకుతారండి. అబద్ధాలే కొంతమంది నోరిప్పితే నిజం చెప్పరు. ఏమన్నా అంటే మేము నిజమే చెప్పాం గురుదేవా, ఏం చెప్పావు నాకు తెలియదేంటి, నువ్వు అసత్యం ఆడావో సత్యం పలికావో. ఎవడి మనస్సులో ఏముందో ఆ మాత్రం తెలియకుండా ఇంతకాలం బతికినేము. అందులో ఈ మధ్యన ఈ యూట్యూబుల్లో ఇది ఎక్కువైపోయిందండి దరిద్రం. ఎవడన్నా ధర్మం మీద 4 రోజులు ప్రవచనం చేస్తే 5వ రోజు నుంచి వాడిని ఏదో రకంగా పాడు చేయడానికి, వాడు ఇలా చేసేట ఇలా చేసేట, వీళ్ళ మొహాలు తగల, వీడు చూసి వచ్చారు ఇళ్లలో. నిజంగా ఇంట్లోకి వెళ్ళి ఏమైనా సీసీ కెమెరా చూసావా, ఏం చూసి వచ్చి ఏడ్చావు? ఎప్పటికీ వాడి మనసులో ఏముందో నాకు తెలియదు. అట్లాంటిది అయ్యో వాడు అలా చేసేట, సత్యనారాయణ గారు ఇలా చేశారట, ఏం చేశాడు ఆయన? మా అయితే నీకంటే 2 కాపీలు ఎక్కువ దాగి ఉండొచ్చు, అంతే అంతే, ఏం ఉండదు. అనవసరంగా అభాండాలు వేయటం. ఎవడు పడితే వాడు పిచ్చివాగుడు వాగాడు. ఏం తెలుసు వాళ్ళ గురించి మనకి ఎవరి గురించి? ఇప్పుడు నా గురించే నాకు తెలియట్లేదు, ఇంకోటి గురించి ఏం తెలుస్తుంది? నానా చెప్తా చదాను, హాయిగా పురాణాలు విందామని మనం అనుకుంటాం. ఏదైనా యూట్యూబ్ ఆన్ చేస్తే ఎక్కడ లేని చెప్తా తయారవడం అందులో అనమాట. పని పాట లేని వాళ్ళంతా తయారైపోయారు ఈ మధ్య. ఇటువంటి పాపాత్ములందరూ నరకానికి పోతారు. అటువంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఎప్పుడు సద్గోష్ఠీ ప్రియత్వం ఉండాలి. జ్ఞానులంతా కలిసి ఓ చోట చేరాలి, సత్యమే పలకాలి, సమస్త భూతదయ, సమస్త ప్రాణుల్ని పూజించాలి, అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి, సాధువులతో సాంగత్యం చేయాలి. పరలోకాభ్యుదయ క్రియారతి, ఈ లోకమే కాదు పైన మరొక లోకం ఉన్నది. ఇవాళ ఏదో భూలోకంలో 4 వేళ్ళు నోట్లోకి పోతున్నాయి, మన బతుకు అయిపోయింది అనుకోవడానికి లేదండోయ్. ఈ చేసిన పాపాలన్నీ ఇక్కడే కాదు, పైన కూడా అనుభవించాలి. పైన ఒక యమలోకం అని ఉంటుంది, అక్కడ రంపాలు వేసి పరపరాకు వస్తారు. ఈ పిచ్చి పేరుగులకి తెలియదు, కానీ చూస్తే తెలుస్తుంది. చూశాక ఇంకా వెనక్కి తెలిసేదే ఉంది, వెనక్కినారుగా అక్కడ సావు దెబ్బలే. కాబట్టి పరలోకాభ్యుదయ క్రియారతి, వీలున్నంత వరకు ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. వీలుంటే హరినామస్మరణ చెయ్యండి, మంచి పని చేయండి, నష్టం ఉంది. ఒక వ్యక్తి యొక్క హృదయంలోకి తొంగి చూసి వాడి గురించి మనకి ఎందుకు రోజు వాడిని పీక్కోవడం, లాక్కోవడం. శృతి ప్రామాణ్య సందర్శనంబు, వీలున్నంత వరకు వేద ప్రామాణ్యమును అంగీకరించాలి. వేదములలో చెప్పబడిన దానిని అంగీకరించి ఆ మార్గంలో నడుచుకోవాలి. ఇవన్నీ స్వర్గమును విడిచిపెట్టి భూలోకమునకొచ్చిన మహానుభావుల లక్షణములు. కాబట్టి మనం అలా ఉండాలి. ఇక్కడ వరకు ఆవిడ పుణ్యాత్ముల గురించి చెప్పింది. ఇక ఇప్పుడు 15వ అధ్యాయం, పాపాత్ముల మరణం. అదిగో చెప్పాను కదా, ఇందాక చెప్పిన పాపాత్ములు. రోజు ఆయన అలాంటి వాట, ఈయన ఇలాంటి వాట, ఈవిడికి ఇదిట, ఆవిడికి అదిట అని రోజు పొద్దునుంచి సాయంకాలం దాకా ఇతరుల గురించి అనే కొన్ని దరిద్రపు పందులు ఉంటాయి, మన మలాన్ని తినే పందులు. వాళ్ళ మరణములు ఎలా ఉంటాయి? సోమశర్మ అడిగాడు మళ్ళీ భార్యని, పాపినాం మరణం భద్రే కీదృశై లక్షణైర్యుతం తనమేత్వం విస్తరాత్ బ్రూహి యది జానాసి భామిని. పాపాత్ములు ఎలా మరణిస్తారు, చచ్చేటప్పుడు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ నాకు వివరంగా చెప్పమని. కానీ అప్పుడు చెప్పడం మొదలుపెట్టింది ఆవిడ. పాపిష్టివాడు ఎక్కువ కాలం మంచం మీద రోగిష్టివాడు అయిపోతాడు. ముందు రోగాలు పట్టుకుంటాయి, కంఠంలో కఫం పట్టుకుంటుంది, ఇంకా అనుక్షణం తన అదుపులో లేకుండా మూత్రం మలం విడిచిపెట్టేస్తూనే ఉంటాడు. షుగర్ లాంటి దరిద్రపు రోగాలన్నీ చివరి రోజుల్లో ఎక్కువ పట్టుకుంటాయి వాడిని. వాడు చచ్చేటప్పుడు కూడాట మలమూత్ర దూషితమైన ప్రదేశంలో చచ్చిపోతాడు. అంటే మీకు అర్థమైందా? కొంతమంది బాత్రూముల్లో చచ్చిపోతారు. బాత్రూమ్కి వెళ్ళాడు, పడ్డాడు, చచ్చిపోయాడు అంటారే, అది దూషిత ప్రదేశం, అక్కడ శరీరం విడిచిపెడతారు. లేదా గోమాంసం తినే వాళ్ళ దగ్గర చచ్చిపోతారు. మరికొంతమంది ఏం చేస్తారట, గర్దభాచరితాం భూమిం వేశ్యాగృహం సమాశ్రిత,
చర్మకార గృహం గత్వా నిధనయోపగచ్చతి. నిధనాయ ఉపగచ్చతి. నిధనాయ చావడం కోసం ఉపగచ్చతి వెడతాడు. అంటే చావుకి ఎక్కడికి వెడతాడు? గాడిదలు తిరిగే చోటుకి వెళ్ళి గాడిదలు కై కై అని కూస్తూ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి వీడు కూడా కై కై అని కూసి చచ్చిపోతాడు. లేదా వేశ్యాగృహాలు, ఇప్పుడు వేశ్యలు అనడానికి లేకుండా అయిపోయారు. బెత్తడి గొడ్లు కట్టుకునేసి ఎవడు పడితే వాడే తిరిగి వస్తుంటే ఎవరిని ఏమన్నాలో తిరిగి ఏడుస్తుంది. కానీ అదిగో శరీరాన్ని డబ్బు కోసం అమ్ముకునేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చస్తాడు. అలాగే చర్మాలు గుట్లగా పడి ఉన్న చోటికి పోయి చస్తాడు. చండాలు భూమిలో చస్తాడు. లేదా శ్మశానానికి వెళ్ళి అక్కడ శ్మశానంలో గుండెకి చస్తాడు. ఎముకలున్న చోట, చర్మములున్న చోట, నఖైహి పూర్ణం గోళ్లతో నిండిన చోట చస్తాడు. కొంతమంది గోళ్ళు తీసి పారేస్తారు అక్కడ చస్తాడు వాడి కర్మగారు. లేదా మాంసం కొట్ల దగ్గర, చేపల పొలుసులు ఉన్న చోట, ఇక అవుతారుగా ఆదివారం వచ్చిందంటే పర్ర పర్ర ఫట్ ఫట్ అని కొట్టి ఆ పొలుసులన్నీ పక్కన వేస్తే వీడు అక్కడికి వెళ్ళి ఆ పొలుసుల దగ్గరికి వెళ్ళి పులుసులోకి లేకుండా పోతాడు. మీ అందరికీ ఆ విషయం తెలుసు. పాపిష్టి ప్రదేశాలలో, హింసతో కూడిన ప్రదేశాల్లో మరణిస్తాడు. ఈ పోయే ముందు వాతం, కఫం, పిత్తం వంటి దరిద్రపు రోగాలన్నీ వాడిని పట్టి 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 పీడిస్తూ ఉంటాయి. ఆ సమయంలో వాడికి నోట మాట రాదు. భార్య లేక పిల్లలు, లేదా ఆడదానికైతే భర్త, ఈ విధమైన నానాయాతన పడతారు. వాళ్ళని వీళ్ళని తలుచుకుంటారు. నోట్లోంచి విపరీతమైన ఎలుగు వచ్చేస్తూ ఉంటుంది. దారుణమైన శారీరక బాధ ఉంటుందండి. మంటలు వచ్చేస్తూ ఉంటాయి. ముక్కుల్లోంచి రసి కారుతూ ఉంటుంది. చెవులు వినపడవు, కళ్ళు కనిపించవు, జుట్టంతా విచిత్రంగా మారిపోతూ ఉంటుంది. తర్వాత దంతాల్లోంచి పురుగులు కూడా వచ్చేస్తాయి నోట్లోంచి. ఆ సమయంలో వాడి మనస్సంతా దేవతల మీద ఉండదు. అయ్యో తల్లి, తండ్రి, కొడుక, కూతురా, ఎవరైనా రండిరా బాబు, నోట్లో కాసిన నీళ్లు పోయండిరా, లేదా నాకు కాస్త కాఫీ ఇవ్వండిరా అంటూ నానా బాధ పడిపోతారు వాడు. సమయానికి విచిత్రానికి ఒక్కళ్ళు రారటండి వాడిని చూడడానికి. అసలే వీడు నానాయాత్ర పడి చచ్చిపోతుంటే ఆ సమయంలో చూడడానికి ఒక్కడు రాడు. వీడు అరుద్దాం అనుకుంటాడు, నోట్లోంచి ఎలుగు బయటికి రాదు, మాట బయటికి రాదు. ఎప్పుడు ఉండే రోగమేగా వాడు అలా కొట్టుకుంటున్నాడు కానీ ఒక్కడో చూడడానికి వెళ్ళరు. ఆ సమయంలో వీడికిట ఎక్కడెక్కడ డబ్బులు దాచాడో అన్నీ గుర్తుకొస్తాయిటండో కర్మ. అది ఇందులో ఎంత స్పష్టంగా రాశారంటే వీడు డబ్బులు ఎక్కడ దాచాడో గుర్తుకొస్తాయి. ఫలానా చోట లాకర్లో, ఆ బ్యాంకులో, ఉట్టుట్టి బ్యాంకులో 10 కాసులు గొలుసు పెట్టాను. అయ్యి బాబోయ్, అది మా ఆవిడికి చెప్పడం మర్చిపోయాను. ఇంకెక్కడి నుంచి వీడికి ఉట్టుట్టి బ్యాంకు, లాకరు, 10 కాసులు గొలుసు. దిక్మాలాడు మనకన్నా ఇచ్చాడు కాదు, సత్యనారాయణ స్వామి విగ్రహంలో వేస్తాం, వాడు గుర్తురాదు. అలాగే ఎక్కడ డబ్బు దాచాడో, ఎవరికి అప్పులు ఇచ్చాడో, ఎవరికి దగ్గర నోట్లు రాయించుకున్నాడో, ఇవన్నీ బతికొండగా వీలునామా రాయలేదు, ఇప్పుడు గుర్తుకొస్తాయి అవి. అందుకే మీరు ఎక్కడైనా ఇల్లు కట్టినప్పుడు ముందే ఎందుకైనా మంచిది ఇచ్చేయండి, లేకపోతే ఆ చివరి క్షణాలు అవు గుర్తుకు వచ్చాయంటే లేనిపోయిన రోగాలు ఇంకా బాధలు ఎక్కువ అవుతాయండి. అందులో అయ్యి రాసేయంటారా వీలునామా, లేకపోతే ఇలాగే చస్తారు చివరి రోజుల్లో. ఇంకక్కడి నుంచి అవన్నీ గుర్తుకొస్తాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే పాపాత్ముడు వాడు అంత పూర్వం చేసిన పాపాలు. పరద్రవ్యాపహరణం రుణం పరస్య సర్వస్వం గృహీతం ఎత్తు పాపిభి. వాడికి చివరి రోజుల్లో దేవుడు గుర్తుకురాడు, సుఖంగా ఉండదు శరీరం. దానికి గల కారణం ఇతరుల ద్రవ్యం అపహరించాడు, ఇతరుల డబ్బులు కొట్టేశాడు, ఇతరులకి రుణం ఉన్నాడు, ఆ రుణం తీర్చలేదు. ఇలా ఒకటేమిటండి, ఎన్ని చెయ్యాలో అన్నీ చేశాడు. ఆ పాపాలన్నీ ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇటువంటి దుర్మార్గుడికి చుట్టుపక్కల చేరేవాడు కూడా నాస్తికులు చేరతారు. చేరి అనవసరంగా వీడు చచ్చాక పిండాలు పెట్టకండి దండగా, అవన్నీ ఎవరో బతకడానికి ఏర్పాటు చేసుకున్నారు, తిలోదకాలు ఇవ్వకండి, అనవసరంగా అస్థికలు కలపడానికి కాశీ వెళ్ళకండి అని సలహా ఇస్తారు. అప్పుడు వీడికి దుఃఖం వస్తుంది. అయ్యో నేను బతుకున్న రోజుల్లో ఒక్క పుణ్యం చేయలేదు, నాస్తికుడిని అయ్యాను,
దిక్కుమాలిన అజ్ఞాన సమితుల్లో చేరాను, ఆ నికృష్ట పార్టీలో చేరిన పాపం వల్ల కదా ఇప్పుడు నేను చచ్చిపోతుంటే ఒక్కడు కూడా పిండం పెట్టట్లేదు అని ఏడుస్తాడు. ఆ సమయంలో ఇక వీడికి భయంకరాకారులైన యమకింకరులు కనపడతారు. ఆ యమకింకరులు ఏం చేస్తారట, వచ్చేటప్పుడు క్షయరోగం, కుష్ఠరోగం, శ్లేష్మం, వాతం, పిత్తం, కోవిడ్, ఏవో వైరస్సులు ఇవన్నిటిని తీసుకొచ్చి వీడి మంచం దగ్గర పెడతారు. అవన్నీ రూపాలతో ఉంటాయి. ఆ రోగాలన్నీ రూపాలు ధరించి వీడిని పట్టుకుంటాయి. ఇంకక్కడి నుంచి ఆ రోగాలన్నీ పట్టి పీడిస్తూ ఉంటే గిజగిజగిజలాడిపోతాడు. ఇతరుల యొక్క అన్నాన్ని లాక్కున్నవాడు చివరి క్షణాల్లో అన్నం లేక కుమిలి చచ్చిపోతాడు. అందుకే గొంతుకులోకి అన్నం వెళ్ళదు. అవేవో సెలైన్ల ద్వారా ఆహారం ఎక్కిస్తారే. కారణం ఏంటనుకుంటున్నారు? ఇతరుల అన్నం అపహరించాడు, ఎవరికి పెట్టకుండా తినేసాడు ఈ దుర్మార్గుడు. ఎవరైనా లడ్డూలు ఇవ్వగానే వారు అడగని లడ్డూలు నాకు నా మొగుడికి అని పక్కన దాచుకుంటే ఇదిగో ఈ స్థితి వస్తుంది. అందరికీ పెట్టు, నువ్వు తినద్దంటలా, వాళ్ళకు కూడా ఎంతో కొంత పెట్టు. బొబ్బట్లు రాగానే నీకు 25 దాచుకొని మిగతా వాళ్ళు మీరు చావు అని ఎవరికి పెట్టకపోతే చివరిలో బొబ్బలు పెడుతూ తిండి లేక చచ్చిపోతాడు. అందుకని పక్క వాళ్ళకు కూడా ఎంతో కొంత పెట్టండి. ఏదన్నా ఆహార పదార్థాలు మంచి మంచి పదార్థాలు ఉంటే సమోసాలు లాంటివి మీరు తినండి, ఇతరులకి పెట్టండి. మీరు తినేసి గురువుగారికి పెట్టకుండా దాక్కుంటే రేపు పొద్దున సమోసాలు చచ్చిపోతారు అని మీలాంటి పుణ్యాత్ములు గురించి చెప్పరు, అలాంటి వాళ్ళ గురించి చెప్పాను. ఎందుకంటే నా కర్మగారు నేను ఆ సమయంలో చూసి అనుకోండి మిమ్మల్ని, మీరంతా సమోసాలు తింటున్నారా, నాకు పెట్టలేదు అనుకున్నానా, ఆ యాతన చివరి క్షణాల్లో పడుతుంది. ఇప్పుడు నన్ను నేనే ఎందుకు అంటున్నానంటే నా మీద వేసుకుంటే జోకుండదు కనుక గొడవ, అదే ఆయన మీద వేసానంటే ఆయన బాధపడతాడు. కాబట్టి ఆహార పదార్థములు ఇతరులకి ఎంతో కొంత పెడితే దానివల్ల చివరి క్షణాల్లో ఆహార భ్రాంతితో తిండి లేక చావవలసిన దరిద్రం రాదు. అన్నం పెట్టనివాడు, అపహరించినవాడు, ఇతరులకు పెట్టకుండా తిన్నవాడు తిండి లేక, జలం ఇవ్వనివాడు జలం లేక మరణిస్తారు. ఎప్పుడూ ఎవరికి పడక సుఖం ఇవ్వకుండా తాను ఒక్కడే దర్జాగా పడుకున్నవాడు చివరి క్షణాల్లో కటిక నేల మీద పడితేస్తాడు. గడ్డి మీద పడుకోబెడతారండి చివరిని. అందుకనే కనీసం పరుపు కూడా వేయకుండా. ఎందుకంటే వీడు బతికొండగా వాడి ఇంటికి వచ్చినప్పుడు పద్మాకర్ గారికి ఒక దుప్పటి కూడా ఇవ్వలేదు దుర్మార్గు. ఆ పాపం వల్ల చివరిన ఈడ్చేసి గడ్డి మీద పడుకోబెడితే ఆ గడ్డి గోకుకోలేక దొరద పెడుతూ ఉంటే, పురుగులు కుడుతూ ఉంటే చస్తాడు. అదే ఎవరికైనా ఎప్పుడైనా మంచమో ఓ పరుపో ఓ మంచి దుప్పటియో ఇచ్చినవాడు చివరి క్షణాల్లో హాయిగా మంచి మంచం మీద పడుకుని హాయ్ వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అది ఇందాక పుణ్యాత్ముల గురించి చెప్పాం. ఇప్పుడు ఇది పాపాత్ముల గురించి కనుక వాళ్ళు అలా చేయరు. ఇలా వాళ్ళు చేసినటువంటి పాపిష్టి పనుల వల్ల క్రూర మరణం పొందుతూ ఉన్న సమయంలో అత్యంత భీషణాకారులైన యమకింకరులు అక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చి గొంతుకుని ఇలా నొక్కుతారు, గొంతుకుని పిసికేస్తారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? పీడాభిర్దారుణాభిస్తు కంఠో ధురధురాయతే. గొంతుకు నొక్కుతూ ఉంటే కఫం వల్ల, ఈ నొక్కుతున్న బాధ వల్ల గుర్ర 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 శబ్దం వస్తుంది. గితగితలాడిపోతాడు, దారుణమైన బాధ పొందుతాడు, ఏడుస్తాడు, అంటాడు. ఆ మూలుగు బయటికి రాదు. పీడించి పీడించి చంపేస్తారండి యమకింకరులు. వాళ్ళు భీషణాకారులు, క్రూరంగా మాట్లాడతారట. వచ్చి ఎరా దరిద్రుడా, ఒక్కరోజు పురాణం అన్నవరా, గుళ్ళో ఎన్ని పురాణాలు చెప్పారు ఆయన, ఎప్పుడు చూసినా ఇంట్లో కూర్చొని పిసుక్కు తింటావా అని కసురుకుంటారు. భలే అనువాదం చేశారండి పిసుపాటి వారు. భీషణాకారులను, క్రూర భాషణులను, సర్పహస్తులు, వికృతలోచనులు, దీర్ఘజిహ్వులను, నీల వర్ణులు, సింహ ముకులు, కుటిల గాత్రులునగు ఈ యమభటులు రాగా. యమభటులు భీషణమైన ఆకారంతో ఉంటారు, క్రూరంగా మాట్లాడతారు. వాళ్ళు ఈ చచ్చేవాడిని ఇంకా చంపుతారు, కొళ్ళగొడిచి మాటలతో చంపేస్తారు. వాళ్ళ ముఖాలు సర్పాకారాల్లో ఉంటాయి, కళ్ళు వికృతంగా ఎర్రగా భీకరంగా ఉంటాయి, నాలుకలు ఎంతంత పొడుగు బయటకు వస్తాయి, నల్లగా ఉంటారు. కొంతమంది సింహముఖాలతో ఉంటారు, శరీరాలు వంగి వంగి ఉంటాయి. అటువంటి వాళ్ళని చూడగానే వీడు హాహారవాలు చేస్తాడు. అప్పుడు వాడి ప్రాణాన్ని ఏం చేస్తారట? కొంతమందికి ఏమో అపాన మార్గం నుంచి, కొందరికి మూత్రద్వారం నుండి ఎక్కువగా అలా పట్టుకుపోతారట. పాపాత్ములకి ఎక్కువ భాగం అయితే మలద్వారం లేదా మూత్రద్వారం. ఇంకా కొంతమందికి అలా నోరు తెరిచి చచ్చిపోతారు, నోట్లోంచి ప్రాణం పోతుంది అన్నమాట. కొంతమందికి భయంతో ఇలా కళ్ళు తెరిచి చచ్చిపోతారు. అది కొంత పర్వాలేదు, కానీ
మలమూత్ర ద్వారములు గుండా ప్రాణం పోవడం దరిద్రం. అందుకే వాడు మోషన్కి వెళ్ళాడు, వాడికి ప్రమోషన్ వచ్చేసింది యమలోకానికి. ఇక్కడ మోషన్, అక్కడ ప్రమోషన్. ఇక్కడ మూత్రం విడుస్తాడు, అందులోంచి ప్రాణం పోతుంది అనమాట. అలా విడుతుంటే చచ్చిపోతాడు మంచం మీదే లేదా గడ్డి మీదో. అందువల్ల ఎప్పుడూ కూడా అధో మార్గముల నుంచి ప్రాణం పోయిన వాడికి వచ్చేటటువంటి నరకములు ఎక్కువ ఉంటాయి. అందుకే అటువంటి వాడి పేరు చెప్పి పిల్లలన్నా దానం చేయాలి. ఎక్కువ దానాలు చేస్తే పిల్లలు ఆఖరణ దశదానాలు షోడశదానాలు కూడా చేస్తూ ఉంటారు కదండి. ఆ చేసేటప్పుడు ఈ ప్రాణం పోయిన వాడి ప్రాణం ఎక్కడి నుంచి పోయిందో కొంచెం కనిపెట్టాలట. మలమూత్ర ద్వారం నుంచి ప్రాణం పోతే మాత్రం సందేహం లేకుండా కొంచెం బంగారం, వెండి లేదా మంచి మంచాలు ఇలాంటివి దానం చేయాలి. లేదా వీడికి నరక బాధ మరింత ఎక్కువైపోతుంది అన్నమాట. ఆ తర్వాత వీడి ప్రాణాన్ని తీసేస్తారు. ప్రాణం పాశంతో లాగి నల్లని ఒక యాతనా శరీరం తీసుకొస్తారు. ఆ యాతనా శరీరంలో ప్రాణం ప్రవేశపెడతారు. ఇందాక పుణ్యాత్ముడి దివ్య రూపంలో ప్రవేశపెట్టారు. దివ్య శరీరంలో, అందమైన శరీరంలో. పాపాత్ముడిని అతి భయంకరమైన నల్లని నీచమైన శరీరంలో ప్రవేశపెడతారు. ఆ శరీరంలో ప్రవేశపెట్టబడ్డాక వీడి ప్రాణం ఈ శరీరం విడిచిపెట్టి ఇందులోకి వచ్చేస్తుంది. వాడి మెడకు తాడేసి బరబర బరబర ఒక కుక్కనో పశువునో ఆదివారం నాడు బలివ్వడానికి పట్టుకుపోయే మేకనో, ఆదివారం వచ్చిందంటే మేక, పైగా వాడు మటన్ షాప్ అని చెప్పడానికి తోక కూడా చూపిస్తాడు వీడు మాంసం దగ్గర. అలాంటి మేకనో గొర్రెనో పట్టుకుపోయినట్టుగా ఈడ్చుకుపోతారు. వీడు ఏడుస్తూ నడవలేడు, ఈడ్చుకుపోతారు. అందువల్ల నడవలేకపోతున్నానంటే నడవలేవురా అని పడిపోయినా సరే ఈడ్చేస్తారు వాడిని. గురువుగారు నయ్యం, అహోబలం పైన నడవలేకపోతే తోసేసి ఈడ్చుకుపోవట్లేదు, నీ బతుకు మెల్లిగా రారా అని ఈయన పెడుతున్నారు. కానీ వాళ్ళ యమకింకర్లు రోజుల్లో వదలరండోయ్. నడవలేవురా, సుకుమారంగా పెరిగావా, రారా అని తాడుచుకుని బరా బరా ఈడ్చేస్తూ ఉంటే వీడు పడిపోయి ఆ రాళ్లల్లో ముళ్ళల్లో యమ మార్గంలో గొరగొర ఈడ్చుకొని పోబడతాడు. యమ మార్గం చాలా భీకరంగా ఉంటుందండోయ్. మంచి సిమెంట్ రోడ్ వేస్తారు అనుకుంటున్నారా, హైవే అనుకుంటున్నారా? అబ్బే, కొన్ని పల్లెటూళ్ళకి వెళ్ళేటటువంటి రూట్లు ఉంటాయి చూసారా, ఆ రూట్లో అడుగు పెడితే గర్భవతికి వెంటనే ప్రసవం అయిపోతుంది, లేదా మలబద్ధం ఉన్నవాడికి వెంటనే సమస్తం అయిపోతాయి. అలాంటి రోడ్లా ఉంటుంది అది. ముళ్ళు, రాళ్ళు, ఆ రాళ్ళు కూడా నాపరాళ్ళు ఇలా పైకి పొడుచుకుని వచ్చి ఉంటాయి రాళ్ళు, ఏదో ముళ్ళలాగా. వాటి మీద వీడిని ఈడ్చుకుపోతూ ఉంటే ఒళ్ళంతా చిన్నాభిన్నం అయిపోతుంది. మళ్ళీ ఆ శరీర అవయవాలు అతుక్కుపోతూ ఉంటే వీడు అలో లక్షణాన్ని ఏడుస్తాడనమాట. బతికొన్న రోజుల్లో పురాణములు వినాలని తెలియలేదు, అప్పుడు నాకు ఎవరూ చెప్పలేదు, చెబితే మాత్రం విన్నానా? ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ భూలోకానికి పంపిస్తే నాగోలు వెళ్ళిపోతాను, గురువుగారి పురాణం వింటాను, ఇక యమలోకానికి రాను, కానీ యమకెంకర్లు పంపట్లేదు అని వాడు బతిమాలుకుంటాడనమాట. నాయన యమకెంకర, నీ పేరేమిటి బాబు, నీకు లంచం ఇస్తానంటే వాడు ఒప్పుకోరు. లంచం ఇస్తావరా అది ఇంకో 2 కొంచెం దెబ్బలు కొడతారు. దారి పడిపోతే ఏడుస్తాడు. ఆ పాతకులు అలా బాధపడతారట. కానీ కర్మ ఏంటంటే, స్వర్గానికి పోయినటువంటి వాళ్ళకైతే ఏ భ్రమలు ఉండవు, వ్యామోహాలు ఉండవు, ఆయన నవ్వుతూ అమ్మయ్య భూలోక పీడ పోయిందనుకుని అక్కడికి వెళ్తారు. కానీ పాపిష్టి వాళ్ళకి చచ్చి యాతనా శరీరానికి వెళ్ళినా, ఏది శరీరం తగలబడిపోయినా ఆ శరీరం మీద ఇంట్లో వాళ్ళ మీద వ్యామోహం పోదటండోయ్. కర్మ అదేంటో వాళ్ళకే ఆ వ్యామోహం ఎక్కువైపోతుందట. వాళ్ళకు వస్తుంది బాధ. అయ్యో, మా ఆవిడికి చెప్పకుండా వచ్చేసాను, వీలునామా రాయకుండా వచ్చాను అని పదే 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 పాత వాళ్ళని తలుచుకుంటారు. అనువాదం పద్యం వినిపిస్తాను మీకు. తెలివి వచ్చిన ఎప్పుడెల్ల తలచి కొనుచు ఆత్మ పరివారమును తమ ఆర్జనమును. ఎప్పుడు తెలివి వచ్చిన ఈ చావు దెబ్బలు తింటూ నరక మార్గంలో ఈడ్చుకొని పోబడుతున్నప్పుడల్లా కాస్త మధ్య మధ్యలో స్పృహ పోతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా భూలోకపు శరీరాన్ని తలుచుకుంటాడు. ఆ శరీరంతో అప్పుడు నేను కవాడిగూడలో చదువుకున్నాను. ముషీరాబాద్ దగ్గర సాయంత్రం అయ్యేసరికి చుక్కలు పుచ్చుకున్నాను, బాగా కోడి తిన్నాను, ఎంతోమందిని పీడించాను. ఇవన్నీ పాత గుర్తుకొస్తాయి. కుటుంబం గుర్తుకొస్తుంది, తమ సంపాదన అప్పుడే గుర్తొస్తాడు, తమ ఆర్జనం గుర్తొస్తుంటాడు. అది నా బాధ. ఇప్పుడు పోతే పోయింది, మళ్ళీ డబ్బులు గుర్తుకొస్తాయి.
ఇప్పుడు ఆ డబ్బు ఎవరికి పెడుతుందో ఏమిటో, ఏమంటే చచ్చాక కూడా వీడికి ఇంకా డబ్బు మీద వ్యామోహం లేదండి. ఈ ఆస్తి ఎవరికి ఇవ్వాలనే వ్యామోహం పోవటం లేదు. అది పాపిష్టి వాళ్ళ లక్షణం. అవి గుర్తుకొచ్చి ఆ డబ్బోయ్ అనుకుంటూ ఉంటే వీడు డబ్బు అన్నప్పుడల్లా ఓ దెబ్బ కొడతారు వాళ్ళు కొరడాతోటి. బాబోయ్ అంటాడు మళ్ళీ, మళ్ళీ డబ్బు, మళ్ళీ డబ్బు, వీళ్ళు డబ్బులు దెబ్బలు, అక్కడ మళ్ళీ డబ్బులు. ఈ విధంగా వ్యతలు అనుభవిస్తూ పెడతారు వాళ్ళు. పైగట నోట పట్టరాని తిట్టులందిట్టుచు అన్నారు. ఇంకా మనం నోటితో ఉచ్చరించలేము అటువంటి తిట్లు తిడతారు. అంటే ఇప్పుడు ఈ మధ్యన రాజకీయ నాయకులు తిట్టుకోవట్లా, కొత్త కొత్త తిట్లు అలాంటివి అనమాట. అలా తిట్టి 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 పట్టుకుపోతారు. చివరికి వాణ్ణి భూలోక కాలమానం ప్రకారంగా సంవత్సర కాలం ఈడ్చుకొని పోయి, ఇక్కడ భూలోకంలో మనకి నెల గడిస్తే వాడికి ఎంత, ఒక్కరోజు యమ మార్గంలో. భూలోకంలో 12 నెలలు గడిస్తే అక్కడ వాడికి ఒక ఏడాది గడుస్తుంది. అది అయ్యాక సంవత్సరీకం పూర్తయిన తర్వాత అక్కడికి 13వ రోజు కింద లెక్క వస్తున్నాడు. ఇక్కడ సంవత్సరం గడిచిన తర్వాత మాత్రం ఇక నెలలతో సంబంధం లేకుండా సరిగ్గా సంవత్సరీకం అయిపోయిన శుద్ధి అయిపోయిన రోజున వాడికి అక్కడ 13వ రోజు అవుతుంది. ఆ రోజున వాడు ఎక్కడికి వెడతాడు, యమలోకంలో సంయమనీపురంలో యమధర్మరాజు గారి సన్నిధానానికి కడతాడు. యమం పశ్యతి దుష్టాత్మా కృష్ణాంజన చయోపమం. యమధర్మరాజును చూస్తాడు. 7వ శ్లోకం 16వ అధ్యాయం. ఆయన ఎలా ఉంటాడో ముందు చెప్పారు. కృష్ణాంజన చయ ఉపమం అన్నారు. నల్లని కాటుక ముద్దలో ఉంటట్టండి. ఆయన రంగు ఎలా ఉంటుంది, నల్లని కాటుక. పూర్వం కాటుక పెట్టుకునేవారుగా, ఆడవాళ్ళకి కాటుక అని ఒకటి ఉండేది తెలుసుగా మీకు. లేడీస్ తప్పనిసరిగా కాటుక పెట్టుకునేవారు. ఆ కాటుక ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా ఉంటాడు యమధర్మరాజు పాపాత్ములకి. ఇందాకేం చెప్పాం, పుణ్యాత్ములకి ఎలా కనబడతాడు, నాలా తెల్లగా అందంగా కనబడతాడు. కానీ పాపాత్ములకి బొత్తిగా నల్లగా కాటుక కొండలా కనబడతాడు. ఆ తర్వాత ఎలా ఉంటాడు, తమొగ్రం దారుణం భేమం భేమదోతై సమావృతం సర్వవ్యాధి సమాకీర్ణం చిత్రగుప్త సమన్వితం ఆరూఢం మహిషం దేవం ధర్మరాజం ద్విజోత్తమ దౌష్ట్రాకరాళం అత్యుగ్రం తస్యాస్యం కాలసన్నిభం. ఇక ఈయన వర్ణన నల్లగా ఉంటాడు, పెద్ద పెద్ద కోరలు ఉంటాయి, భయంకరమైన ముఖం ఉంటుంది, దున్నపోతు మీద కూర్చుంటాడు. అలా నోరు తెరుచుకుంటే నోట్లోంచి కోరలు కనపడుతూ ఉంటాయి. పక్కన రోగాలు ఆయన్ని స్త్రీ రూపాలతో సేవిస్తుంటాయి. ఆ స్త్రీలు కూడా పూతన, శాకిని, డాకిని, శూర్పణఖ మొదలైన వాళ్ళు. అంత భయంకరాకారంలో రోగాలు పక్కన ఉంటాయన్నమాట. కుష్ఠరోగం, క్షయరోగం ఇవన్నీ కూడా రాక్షసీ రూపాలతో ఆయన్ని సేవిస్తూ ఉంటాయి. భయంకరుడైన యమకింకరులు పక్కనే ఉంటారు. దంష్ట్రాకరాళుడు ఆయన, సర్వ వ్యాధులతో నింపబడినవాడు. దీన్ని మాత్రం అనువాదం అండి, ఇది పద్మపురాణం, కానీ మార్కండేయ పురాణంలో కూడా లేక ఉంటుంది కదా. మారణ గారు మహానుభావుడు, మన వరంగల్లు కాకతి రుద్రమదేవి దగ్గర సేనాధిపతి గన్నయ్య గారికి ఈయన ఆస్థాన విద్వాంసుడు. కాకతి రుద్రమదేవి యొక్క సేనాధిపతి పేరు తెలుసుగా గన్నయ్య. ఆ గన్న రధినీపాలుని దగ్గర ఈయన ఆస్థాన విద్వాంసుడిగా ఉండేవాడు. తిక్కన గారి శిష్యుడు మారణ. ఏం పద్యం రాశాడండి. ఇలాగే ఉంటుంది ఇది కూడా సేమ్. ఇప్పుడు ఇక్కడ ఇందాక చెప్పాము, యమం పశ్యతి దుష్టాత్మ కృష్ణాంజన చయోపమం తముగ్రం దారుణం భేమం భేమదోతై సమావృతం సర్వవ్యాధి సమాకీర్ణం చిత్రగుప్త సమన్వితం ఆరూఢం మహిషం దేవం ధర్మరాజం ద్విజోత్తమ దౌష్ట్రాకరాళమత్యుగ్రం తస్యాస్యం కాలసన్నిభం పీతవాసం గదాహస్తం రక్తగంధానులేపనం రక్తమాల్యకుతాభూషం గదాహస్తం భయంకరం ఏవం విధం మహాకాయం యమం పశ్యతి దుర్మతి. అన్నీ కలిపి ఓ అద్భుతమైన శారదోల పద్యంగా రాశాడు ఆయన. నీలాభ్రాంజన పుంజవర్ణు అరుణోన్నిద్రాంబకోదగ్రు ఆభీలస్ఫీత నిశాతదౌష్ట్రు భృకుటీ భీమాస్యు నానారుజా కాలోగ్రాంతక మృత్యువందితు యమున్గాంచును గదాదండ పాశాలోల స్ఫురణ భయంకర మహాహస్తును కరాళాంగుని. నల్లని అభ్ర మేఘము వలె అంజన పుంజ కాటుక ముద్దవలే ఆయన రంగు ఉంటుంది.
నీలాభ్రాంజన పుంజవర్ణు అన్నారు. మంచి నల్లని వర్షాకాలపు మేఘము కాటుక ముద్ద ఎలా ఉంటుందో అంత నల్లగా ఉంటాడు. ఎర్రగా తీవ్రంగా తెరిచిన కళ్ళు ఉంటాయి ఆయనకి. ఆభీల స్ఫీత నిశాతత ఉష్ట్రు, అతి భయంకరంగా వంకరలు తిరిగిన కోరలు ఉంటాయి. అవి కూడా తళ్ళ 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 మెరిసిపోతుంటే తెల్లని కూరలు కదా, నల్లని వాడికి తెల్లని పళ్ళు అనమాట. రాత్రిపూట చీకట్లో వాడిని గుర్తించాలంటే పళ్ళే. మరీ నల్లగా ఉన్నవాడు చీకట్లో వెళ్ళాడు అనుకోండి, వాడిని ఎలా కటిక చీకట్లో ఏం గుర్తుపడతాం? అందుకని వాడు ఏం చేయాలన్నమాట, అని నవ్వుకుంటూ పెడితే పళ్ళు తెల్లగా ఉంటే కనపడతాయి. ఆ పళ్ళు కూడా గారబట్టి కుళ్ళుతో ఉంటే, పచ్చగా ఉంటే అసలు కనపడం. భృకుటి భీమాసుడు ఆయన. ఈ కనుబొమ్మలు ఇలా ముడివేసి చూస్తూ ఉంటే ఆ కనుబొమ్మలు చూస్తేనే భయం కలుగుతుంది. భయంకరమైన నోరు కలిగిన వాడు, ముఖం కలిగిన వాడు. ఆయన పక్కన నానా రుజ, రకరకాల రోగాలు, ఇందాక చెప్పిన కుష్ఠ, శ్వేతకుష్ఠ, క్షయ మొదలైన రోగాలన్నీ ఆయన పక్కన ఉంటాయి. స్త్రీ రూపాలతో ఆయన సేవిస్తాయి. ఇది రాక్షసి స్త్రీ రూపాల్లో. కాలపురుషుడు పక్కనే ఉంటాడు. భయంకరుడైన అంతకుడు మృత్యుదేవత కూడా పక్కనే ఉంటాడు. మరొక పక్కన ఈ అంతకుని పక్కన ఇంకో మృత్యుదేవత ఉంటుంది. అంతకుడు వేరు, ప్రాణం తీయడానికి కావలసిన లెక్కలు గణన చేసేవాడు, ప్రాణం తీసేది మృత్యుదేవత. అందుకనే నానారుజ, కాల, ఉగ్ర, అంతక, మృత్యువందితుడు వీళ్ళందరూ ఆయనకి నమస్కారం చేస్తారు. గదాదండపాశాలోల స్ఫురణ భయంకర మహాభస్తుడు. ఓ పక్కన గద, మరో పక్కన యమపాశాలు, ఇవన్నీ చేతుల్లో ధరిస్తాడు. అటువంటి వాణ్ణి, భయంకరమైన అవయవాలు కలిగినటువంటి వాణ్ణి చూచి వణికిపోతాడు. వాడు గెజ 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 కొట్టుకుంటాడు. అప్పుడు చిత్రగుప్తుడు పక్కనే ఉన్నాడు కదా, ఆయన ఎక్కడే ఉన్నాడుగా. యమకింకర్లని తొయ్యండి ముందుగా అంటాడు. వాడిని మెడపట్టుకుని తోపు తోస్తారట, జైల్లోకి పోలీసులు ఖైదీని తోసినట్టుగా. అప్పుడు వాడు కింద పడగానే ఈ పాపాత్ముడు ఏం చేశాడని అడిగితే విచిత్రగుప్తుడిని, ఆ విచిత్రగుప్తుడేమో వరుసగా వేదములు, ధర్మము, సంధ్య, సూర్యుడు, చంద్రుడు ఇలాంటి వాళ్ళందరినీ సాక్ష్యంగా అడుగుతాడు. అందరూ చెప్పేస్తారట. వీడు అదేంటండి ఆవిడకే తెలియకుండా రహస్యంగా లంచం పుచ్చుకున్నాను ఎలా తెలిసింది అంటట. సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయి మన చుట్టూత. ఈ సీసీ కెమెరాలు పవర్ ఆగిపోతే పని చేయవు. ఆ సీసీ కెమెరాలు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు. మళ్ళీ చంద్రుడు లేకపోతే నక్షత్రాలు, సంధ్యా సమయాల్లో ఇరు సంధ్యలు. ఇవి కాకుండా ధర్మదేవత, చిత్రగుప్తుడు, విచిత్రగుప్తుడు, కాలపురుషుడు, వేదములు, ఇవన్నీ నిరంతరం మన మీద ఒక నిఘా పెట్టే ఉంటాయి. ఎన్నున్నాయో మన ఫ్లాష్ బ్యాక్లన్నీ అక్కడ అంటగట్టడానికి. కాబట్టి నువ్వెవడో అభాండం వేయడం వల్ల ఉపయోగం లేదు, అభాండం వేయవలసింది వాళ్ళు. అప్పుడు ఆయన వాళ్ళ పాపాలను బట్టి కొందరికి కుంభీపాకం, కొందరికి ఏమో పూయోష నరకం, కొందరికి శ్లేష్మ భక్షణం, కురుమి భక్షణం, శ్యాన నరకం, శ్యాన నరకం. దేనికి దానికి మళ్ళీ శ్యానం అంటే ఈ డేగలు ఉంటాయి కదా, డేగలు ఇనప ముక్కులతో ఉండి మీద పడి పొడుచుకు తింటాడు అక్కడ. ఇవి కాకుండా ప్రత్యేకంగా మృగభక్షణ నరకం అని ఒకటి ఉంటుంది. ఈ భూలోకంలో మనం ఏ మేకలని తిన్నామో, అంటే మనం అంటే మన కాదు, తిన్నవాళ్ళకి ఈ మేకలు, దున్నపోతులు, పందులు, ఆవులు, గొర్రెలు, చేపలు, పిట్టలు, కోళ్ళు, ఇవన్నీ అక్కడ ఇనప ముక్కులు ధరించి భయంకరాకారంతో వీడి మీద పడి కసాపిస పొడిచి పొడిచి ఎక్కడ తినేస్తాయి. వీడి శరీర అవయవాలన్నీ మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి వీడి మీదకి. వీడు తినబడతాడు, మళ్ళీ అతుక్కుపోతుంది శరీరం. దాంతో నానాయాతన పడతాడు. ఆ జంతువులు వదలతాయి అనుకోకండి, అవన్నీ అక్కడ చంపుతాయి. పాములు చంపినవండి, పాములు కాటేస్తాయి అక్కడ. కుక్కలు కొడితే కుక్కలు అక్కడికి వచ్చి సారమేయ నరకం అని ఉంటుంది. అక్కడన్నీ కుక్కలే. ఇనప మూతులు కలిగినటువంటి పళ్ళు కలిగిన కుక్కల మీద పడి కరా కొరికేస్తూ ఉంటాయి. అనవసరంగా అందుకే కుక్కను కొట్టకూడదు. కుక్క నిన్ను పట్టుకున్నప్పుడే, కుక్క పట్టిందా నీ పిక్క అప్పుడు కొట్టు చెప్పుతో. అదనట్టు కుక్క కాటుకు చెప్పు దెబ్బట్టి. కుక్క పిక్క పట్టుకుంటే చెప్పుతో కొడితే కానీ వదలదు. అందుకని దాని మూతి మీద చెప్పుతో కొడితే ఆ చెప్పు వాసనకు వదులుతుందిట, లేకపోతే వదలదు. అందుకని కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు. అనవసరంగా కొట్టామనుకో ఆ కుక్కలు అక్కడ కరుస్తాయి.
ఈ విధంగా పీడింపబడతాడు. నారకీం యాతి వై యోనిం కృమికోటిషు పాకృతం. ఇలా నరకంలో శిక్షలైపోయాక ఈ పాపాత్ముడు ఆ నరకంలో చేసిన అనుభవించిన పాపాలు, భూలోకంలో చేసిన పాపాల శేషంతో మళ్ళీ తిరిగి దరిద్రపు జన్మ ఎత్తుతాడు భూలోకంలో. ఈ పాపిష్టి వాళ్ళు భూలోకానికి వస్తే వాళ్ళు ఎలా ఉంటారు, దాకా పుణ్యాత్ములు ఎలా ఉంటారో చెప్పేశాక, గురువుల్ని పూజించడం, దానాలు చేయటం, ఉత్తమమైన సజ్జనులతో సాంగత్యం చేయటం, అవన్నీ వాళ్ళ లక్షణాలు అయితే, ఈ నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారన్నమాట, పరుసని పల్కులం పరుల పల్కుట మర్మము నాటనాడుటల్ నరులకు నెగ్గుచేత కృపణత్వము అశౌచము దేవదోషణం బొరుల ధనం బుగొంట కృపనందమి అల్క కృతఘ్న భావము ఈ నిరయము బాసిపోయి ఈ నిరయము బాసిపోయి ధరణిల్ ప్రభవిల్చిన వారి చిన్నముల్. ఎప్పుడు ఇతరులను కఠినంగా పలుకుతాడు, కసిగా తిట్టడమే తప్ప ఒక్కనాడు ప్రేమగా వచ్చావా నాయన అని పలకరించడు. వాడి నోటి నుంచి ఎప్పుడు విసుగే, గుండెల్లో గుచ్చుకుపోయేలా మాట్లాడతాడు, ఇతరులకు అపకారమే చేస్తాడు. నరులకు ఎగ్గు చేత, అపకారం తప్ప ఉపకారం చేయడు. ఇంకా కృపణత్వం, పిసిరిగొట్టుతనం, చూస్తూ చూస్తూ ఒక్క రూపాయి దానం చేయడు. ఒకవేళ ఇస్తే పట్టుకుపోతాడు అంటే వాడి మన్నాడే. నా కర్మగాలో ఓ పరుసు ఇచ్చింది ఒక ఆవిడ, డబ్బులు వేసుకోండి అని. పరుసు ఇచ్చింది కదా, అందులో వేసుకున్నాక ఇంటికి వెళ్ళాక పరుసు ఇచ్చేయండి అంటుంది. ఏమమ్మంటే అక్కడ ఏదో డబ్బులు వేసుకోవడానికి ఇచ్చాను, పర్మనెంట్గా ఇచ్చేసాను ఏంటి. పరుసు ఇచ్చాక అడగనండి దరిద్రంగా అయితే ఒక వస్తువు. అది కృపణత్వం, పిసిలు కొట్టుతాను, దరిద్రం, అదొక దరిద్రం. ఇంకా నయ్యం చెప్పడానికి వీల్లేదు. కానీ కొంతమంది బనీను ఏదో ఉపవస్త్రాలు ఉంటాయి లోపల, అవి ఇచ్చేయమని లేదు, కర్మగాలి, అది పిసిలు కొట్టుతాను. అశౌచము, మరి కొంతమంది ఎప్పుడూ స్నానం చేయరు. అసలు పొద్దున్న 10ంటికి లేచేవాడు ఇంకా వాడు అశౌచి కాకపోతే ఏమిటి, వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ పట్ట. ఉదయం పెందలకడ లేవడం లేదంటే, లేవగానే స్నానం చేయడం లేదంటే, స్నానం చేయకుండా కాఫీ తాగుతున్నాడంటే, టిఫిన్ తినేస్తున్నాడంటే, అటువంటి వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాడు. అలాంటి వాడు కనపడగానే, అరే నువ్వు రైల్లో బాత్రూంలో స్నానం చేయకుండా వచ్చి అన్నం తింటున్నావురా, గురువుగారు చెప్పారు అని చెప్పేయండి. మా భక్తులు చూసారా మీరు ఎప్పుడైనా? రైల్లో పొద్దుట లేచి క్యూ కట్టేసి స్నానం చేయకుండా టిఫిన్ పొరపాటు కూడా తినరు. దేవలోకం నుంచి వచ్చారు వీళ్ళు. నరకలోకం నుంచి వచ్చిన వాడికి స్నానం ఉండదు, పానమే తప్ప, తిండి తినడమే తప్ప, శుచిగా ఉండరు, ఉదయం లేవరు, రాత్రి ఏమో 8 అయ్యేసరికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసి అనారోగ్యాలు. ఇవన్నీ నరకం నుంచి వచ్చి భూలోకానికి వచ్చిన పాపాత్మ లక్షణాలు. ఇంకా దేవతల్ని దూషిస్తున్నారంటే ఎవరైనా, మన దేవతల్ని తిడుతున్నారంటే, సనాతన ధర్మాన్ని తిడుతున్నారంటే వాళ్ళంతా నరకం నుంచి వచ్చిన పాపాత్ములు. ఇతరుల ధరాన్ని అపహరించే వాళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు. అసలు జయ చూపించరు, కొంతమందికి జాలి ఉండదు, ఎప్పుడు చూసిన ఇతరులకు అన్యాయం చేస్తూనే ఉంటారు, కొడుతూనే ఉంటారు, తిడుతూనే ఉంటారు. ఇలా పరులపై రవ్వంత కూడా జాలి చూపించటం లేదంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడు. అల్క, ఎప్పుడూ కోపమే, నిత్యక్రోధి, అటువంటి వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చాడు. అన్నిటికీ కోపమే. అన్నం తిన్నావా అని అడిగితే, అన్నం ఎందుకు తింటాం, నేను సున్నం తింటాంట అంటాడు. ఏదో ఒక ఇల్లు కొని పెట్టామనుకోండి, తీసుకెళ్ళి ఊరవతల వారేశారంటాడు. కోడలు పలకరించిన కోపమే, కొడుకు పలకరించిన కోపమే. ఎవరేమన్నా ఆ అంటే కోపం, ఓ అంటే కోపం. ఇంకా మొగుడు మీద పళ్ళు పట్టపట్టుగా మీరు నోరు మూసుకుంటారా లేదా అంటోందా, ఆవిడ నరకం నుంచి భూలోకానికి వచ్చింది. భార్యామణి మీద ఒంటికాల మీద లేచిపోతున్నాడంటే చీటికి వాటికి ఎవడన్నా ఎప్పుడు పెళ్ళాన్ని తెచ్చడమే కొంతమందికి అదే అంటూ. కానీ నీ మొహం తగలయ్యా అండం. ఆవిడ మొహం తగలేస్తే వీడికి పెళ్ళం ఎక్కడి నుంచి వస్తుంది, వీడి బతుక్కి వీడికి ఏమొస్తుందండి? భార్య లేకపోతే, భార్యామణి లేకపోతే వీడికి సంసారం ఏది? అన్నం పెట్టేవాడు వాడు, నెత్తికి అన్నం పెట్టేవాడు తప్ప ఈ బయట వాళ్ళని చూసుకుని పెళ్ళాన్ని తిడతారు కొంతమంది కర్మ. అలాంటి వాళ్ళంతా కూడా, కోపిష్టి వాళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు. కృతజ్ఞతతో
చేసిన మేలు మరిచి మేలు చేసిన వాడికి కూడా కీడు చేసేవాళ్ళంతా నరకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చినవాడు. ఇదంతా వాళ్ళ లక్షణాలు. ఇవన్నీ వాళ్ళ పునర్జన్మలు. ఇలాంటి వాడు ఏం చేస్తారట, సునాం యోని శతం ప్రాప్య భుంక్తే వై పాతకం పునః. పాపాత్ములు 100 జన్మలకు ఒక్క జన్మ ఎత్తారట. అందులో ముఖ్యంగా ఏం చెప్పాడు, గురుద్రోహి, గురువుల్ని అన్యాయం చేసిన పాపాత్ములు ఉన్నారే, సునాం యోని శతం ప్రాప్య అంటే 100 జన్మలకు ఒక్క జన్మ ఎత్తుతాడు, ఆ పాపం అనుభవిస్తాడు. ఆ తర్వాత కుక్క జన్మ అయ్యాక ఈ గురుద్రోహులకి కుక్క జన్మ 100 జన్మలు అయిన తర్వాత మార్జార సోకరీం యోనిం సర్పయోనిం తథైవచ, పిల్లిగా పందిగా పుట్టి ఆ తర్వాత పాము అయి పుడతాడు. ఇలా నానాభేదాలతో రకరకాల జంతువులుగా పుడతాడు. జంతువులుగా, పక్షులుగా, క్రిములుగా, కీటకములుగా పుట్టి 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 చివరికి మానవ జన్మ ఎత్తుతాడు. ఆ జన్మలో దరిద్రపు జన్మ, మళ్ళీ అవయవ లోపాలతోటో, తిండి లేకో, దారిద్ర్య బాధో, లేక ఇంకో పెళ్ళెవకో, ఇలాంటి బాధలన్నీ పొందుతూ నానాయాతన పడి చివరికి ఎప్పటికో వాళ్ళ కర్మ కలిసి వస్తే పవిత్రులు అవుతారు. ఇవన్నీ విన్నాక ఆయన ఆనందపడిపోయాడు. ఆహా, శవన మహర్షి కూతురు కాబట్టి, శ్రీవత్సగోత్ర సంజాతవు కాబట్టి ఇన్ని ధర్మాలు చెప్పావు, చాలా బాగుంది. ఇప్పుడు నేను కొడుకుని పొందాలంటే ఏం చెయ్యాలి చెప్పు. నాకు కొడుకుని పొందాలనే కోరికతో కదా ఇవన్నీ విన్నా. పుణ్యం వల్ల కొడుకు పుడతాడని చెప్పావు. ఈ కథ మర్చిపోకూడదండోయ్. సోమశర్మ గారి భార్య సుమన, ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు పిల్లలు లేరు అని ఏడుస్తూ ఉంటే ఆవిడ ఇవన్నీ వరుసగా చెప్పుకొచ్చింది. ఏది పుణ్యం, ఏది పాపం, దేనివల్ల పిల్లలు పుడతారు, దేనివల్ల సుఖమరణం వస్తుంది, నరకం వస్తుంది, ఇవన్నీ చెప్పుకొచ్చింది ధర్మాలు. ఇప్పుడు మళ్ళీ భార్యని అడిగాడు, ఉత్తమురాలు గనక. భార్యామణి కథం పుత్రమహం విద్యాం సర్వజ్ఞం గుణసంయుతం. నేను గుణసంయుతుణ్ణి, మంచి గుణములు కలిగిన వాడిని, చదువుకున్న వాడిని, ఒక మంచి కొడుకుని పొందాలనుకుంటున్నాను. ఐ వాంట్ ఎ సన్. అటువంటి వాడు ఉండాలి. వాడు బాగా చదువుకున్నవాడు, పుణ్యాత్ముడు, తల్లిదండ్రులు పూజించేవాడు, అటువంటి కొడుకు కావాలి. మళ్ళీ పనికిమాలిన అడొద్దు. ఆరోగ్యవంతుడై ఉండాలి. దానికి నన్ను ఏం చేయమంటే చేస్తాను. కానీ దాన ధర్మాలు చేయడానికి కావలసినంత డబ్బు ఎక్కువ లేదు కనుక నా శరీర స్థితి, ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రాయశ్చిత్తం చెప్పు. కటిక దరిద్రుణ్ణి నువ్వు అశ్వమేధయాగం చేయండి, ఏం చేస్తాడు వాడు? వాడేది వస్తున్నాడా? అందుకే కొంతమంది జ్యోతిష్కుడు నరకానికి పోతారండి. కర్మగాలి జాతకం బాగాలేక వాడు నానాయాత్ర కూడా అప్పులు చేసి వస్తే రాగానే, అమ్మ బాబాయ్ నీకు 5ంట శని ఉన్నాడు, 3ంట రాహు ఉన్నాడు, 2 లక్షలు పట్టరా అంటాడు. అసలు వాడి దగ్గరికి వెళ్ళడమే పెద్ద శని. నీకు దరిద్రం అక్కడే పట్టింది. వాడి దగ్గర 2 లక్షలు ఉంటే వాడి దగ్గరికి ఎందుకు కడతాడు? వీడేమో పాప అప్పు చేసి ఇచ్చాక ఆ 2 లక్షలు బుచ్చుకుని ఏదో చేస్తాడు. వీడికి ఏమవుదో అప్పులు మిగులుతుంది, ఇంకో ముప్పు పెరుగుతుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఆర్థిక స్థితి సరిగ్గా లేని వాడికి సులభముగా చేసుకునే మంత్రం ఇచ్చి తొందరగా గండంలోంచి బయటపడే మార్గం చెప్పాలి తప్ప అప్పులు పాలైపోయే ఏ యజ్ఞము కర్మ చెప్పడం మహాపాపం. అందుకని తేలికైన మార్గం చెప్పమనగా అప్పుడు ఆవిడ ఏమందంటే, ఏమంటే ఓ పని చేద్దామండి, నాకైతే ఇప్పుడు ఏం తట్టట్లేదు. కారణం మాకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఇతరులకైతే నేను ఈ మార్గం మంచిదని చెబుతాను, కానీ ఇది మీకు నాకు సంబంధించింది. మీ వల్ల నాకు కొడుకు పుట్టాలి. స్వార్థం కోసం నా దివ్య దృష్టిని ఉపయోగించను. నా దివ్య దృష్టితో మీ పూర్వజన్మ ఏమిటో తెలుసుకుని ఏం చేస్తే నీ పూర్వజన్మ పాపం పోతుందో చెప్పడం తప్పు. అందువల్ల మనం ఏం చేద్దామంటే ఇప్పుడే వశిష్ఠుడి దగ్గరికి వెళదాం. ఆయన గంగా తీరంలో ఉన్నాడు. ప్రస్తుతం గంగా తీరంలో ఆయన శ్రావణ మాసం శుక్రవారం అష్టమి తిథి నాడు పార్వతీ పరమేశ్వరుల్ని కళ్యాణపూర్వకంగా అర్చిస్తున్నాడు. అందుకే రేపు రాబోయే శ్రావణ శుక్ల అష్టమి తిథి శుక్రవారం కలిసి వచ్చిన రోజున కాశీలో ఆగస్టు 1వ తారీఖు నాడు అందుకు పెట్టాం కళ్యాణం. ఆ రోజు చేసే కళ్యాణం ఇలాంటి జాతక దోషాలు, పాపిష్టి దోషాలు తొలగించి మాయించి అద్భుతమైన సంతానాన్ని ప్రసాదిస్తుందిట. పిల్లలు లేని వాళ్ళకి కూడా ఉపయోగం, పిల్లలు ఉన్న వాళ్ళకి మంచి పిల్లలు వస్తారు. అదొక అదృష్టం కదా. ఈయనకి సంతానం కోసం కదా వెళ్ళాడు. అందుకని ఆయన దగ్గరికి వెడదామనగానే
శభాష్ అన్నాడు ఆయన. వశిష్ఠం గచ్చ ధర్మజ్ఞం తం ప్రార్థయ మహామునిం అనగానే ఈ సోమశర్మ నువ్వు లేకుండా ఎలా పెడతాను, ఇద్దరం కలిసి పెడదాం అన్నాడు. భార్యాసమేతంగా పెడితే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు. అందులో నిన్ను చూడగానే చవరుడు కూతురు కదా, మీ నాన్నగారంటే వాళ్ళకి అభిమానం, అందువల్ల మనం కలిసి పెడదామని. కానీ సరేనన్నది ఆవిడ. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్ళారు కాలినడకన. వాళ్ళ అదృష్టం బాగుండి శ్రావణ మాసానికి వెళ్ళగలిగారండోయ్. అక్కడ గంగా తీరములో కూర్చుని స్నానానంతరం శివపార్వతులను పూజిస్తూ ఉత్సవమూర్తుల్ని పెట్టుకుని కళ్యాణం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వశిష్ఠుని చూశారు. వశిష్ఠం సర్వవేత్తారం దివ్యం తం తపతాంబరం గంగాతీరే స్థితం పుణ్యం గంగాతీరే స్థితం పుణ్యం ఆశ్రమస్థం ద్విజోత్తమగా. మహాత్ముడు సోమశర్మ భార్యాసమేతంగా గంగా తీరానికి వెళ్ళాడు. అక్కడ అద్భుతమైన ఆశ్రమం కట్టుకొని తపస్సు చేస్తున్నవాడు, నిరంతరం కాశీ విశ్వనాథుడిని అన్నపూర్ణ సమేతంగా అర్చిస్తున్నవాడు, జ్ఞాని, సర్వము ఎరిగినవాడు ఆయన. సర్వవ్యాప్తారం అన్నారు, అన్నీ ఎరిగినవాడు, ఆయనకి తెలియదంటూ లేదు. అటువంటి వాడిని చూచాడు. చూడటంతో సాష్టాంగ దండ ప్రణామం చేశాడు భార్యా సమేతంగా. మహాత్మా, నా భార్య నాకు గురువు, ఆవిడ సూచించగా నేను కాలినడకన ఈ గంగా తీరానికి వచ్చాను. నా భార్య లేకపోతే, ఈ గురుమూర్తి లేకపోతే నేను గంగకు వచ్చేవాడిని కాదు. నా అదృష్టం, నీవిక్కడ తపస్సు చేస్తున్నావు, ఆశ్రమాన్ని కట్టుకున్నావు, నీ దర్శనం అయ్యింది. పిల్లలు లేక గజగజలాడుతూ వచ్చాను, నాకు ఒక సత్పుత్రుణ్ణి ప్రసాదించవా అన్నాడు పాప ఆయన. అప్పుడు ఆయన ఒక క్షణకాలం కళ్ళు మూసుకున్నాడు. తథాస్తు అనేలేదు వెంటనే. ఎందుకంటే వీడి కర్మ ఏమిటో తెలుసుకోవాలి, వీడికి అసలు యోగం ఉందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ యోగం లేకపోతే యోగం కలిగించడానికి ఏం చేయాలో తెలుసుకోవాలి. అందుకని కించిత్ కాలం అలా కళ్ళు మూసుకొని తర్వాత కళ్ళు విప్పి ఇలా అన్నాడు ఆయన. నాయన, నీకు ఈ జన్మలో సంతానం కలగడం అంత తేలిక కాదు. నీకు ధనము రాదు అంత తేలిక, సంతానము రాదు. కారణం నీవు పూర్వజన్మలో చేసినటువంటి మహాపాపము. మామూలు పాపం కాదు నువ్వు చేసింది, చెప్పాడు ఆయన. నీవు పూర్వజన్మలో ఒక మంచి రైతు కుటుంబంలో పుట్టావు. నీకు ఆ సమయంలో లక్షణయుక్తులైన కుమారులు పుట్టుకొచ్చారు, మంచి పుత్రులు పుట్టుకొచ్చారు. ఆ పుత్రులతో బోల్డు డబ్బు సంపాదించావు. నీ భార్య కూడా అప్పుడు చాలా ఉత్తమురాలు. ఒక అందమైన పద్యం చదువుకుంది అక్కడ. కలిగిరి నీకు లక్షణయుక్తులకు పుత్రులనుకోలయైన అర్ధాంగియందు కృషి పశుపాలన కృత్యంబులను దప్ప ఇతర ధర్మముల నీ వెరుగవైతి. ధాన్యంబు దదిపయస్తక్రాజ్యములు విక్రయించి ఆర్జించితివెంతు ధనము. కట్టితివి చింగిపోయిన పుట్టములను, పెట్టితివి భూమిలో లంకె బిందియలను. అడిగినను కొడుకులకేని పడతికేని చివరకైనను నీ గుట్టు చెప్పవైతి. పూర్వజన్మ కర్మ ఎవడైనా అనుభవించక తప్పదు. నీ పూర్వజన్మలో మంచి ఐశ్వర్యం కలిగిన ఒక రైతు కుటుంబంలో పుట్టావు. బోలెడంత ధనం ఉన్నది, పశువులు ఉన్నాయి, వ్యవసాయం ఉన్నది, అన్నీ చేసావు నువ్వు. కానీ ఎవరికి రూపాయి ఇవ్వలేదు. నీకు అనుకూలవతి అయిన మంచి భార్య వచ్చింది. ఆ భార్య దానం చేయమంటే విన్నావు కాదు. లక్షణాలు కలిగిన ఉత్తములైన కొడుకులు పుట్టారు. వాళ్ళతో డబ్బు సంపాదన తప్ప ఒక్కనాడు వాళ్ళ మాట వినలేదు. డబ్బు బాగా సంపాదించాట. ధాన్యం అమ్మాడు, ఒక్క గింజ దానం చేయలేదు. పాలు అమ్మాడు, పెరుగు అమ్మాడు, మజ్జిగ అమ్మాడు, వెన్న అమ్మాడు, నెయ్యి అమ్మాడు, ఆరికి పేడ కూడా అమ్మేసేట. గోమూత్రం కూడా ఎవరికి ఉచితంగా ఇవ్వలేదు, వాటిని కూడా డబ్బులు కట్టి అమ్మేసేటవాడు. అందుకే దధి పయస్తక్రాజ్యములు అన్నారు, అన్ని వరుసగా అమ్మాడు.
ఎంత దుర్మార్గుడైనా పక్కవాడు వచ్చి గొబ్బెమ్మలు పెట్టుకుంటానంటే పేడన్నా ఇస్తారా? పేడ కూడా అమ్మేట వీడి మొహంతగలే, వీడి పేడ కుదరలేదు. కానీ ఇంట్లో మలమూత్రాలు కూడా అమ్మేవాడు. ఈ విధంగా పాలు, పేడ, పిడక, మూత్రం అన్నీ అమ్మేవు, డబ్బు సంపాదించావు. ఎంత డబ్బు సంపాదించినా ఎప్పుడు చింకి బట్టలే కట్టుకున్నాడు. ఒక్కనాడు మంచి బట్టలు కట్టుకోలేదు. ఎక్కడ ఒక్కనాడైనా మంచి వాహనంలో, కారులో తిరగలేదు. ఎప్పుడు ఆ పాత డొక్కు కారే. డబ్బంతా బిందెల్లో, లంకి బిందెల్లో పెట్టి, లంకి బిందెలు అంటే తెలుసుగా, ఇటొక బింది ఇటొక బింది, ఈ రెండింటికి కలిపి మధ్యలో తాడు కడతారు. అవి లంకి బిందెలు అనమాట. పూర్వం ఏం చేసేవారంటే గాడిదల మీద ఈ బిందెలు పట్టుకెళ్ళేవారు. అందుకని ఏం చేసేవారు అనమాట, ఒక బింది, దానికి పైన మూతి కట్టేస్తారు, దానికి ఒక తాడు కడతారు. ఇంకో బింది, దీనికి మూతి కట్టి తాడు కడతారు. ఈ రెండు తాళ్ళు ముడేస్తే ఆ తాళ్ళు ఏమవుతాయి అనమాట, తాడు మధ్యలో వేస్తే ఈ బిందిటు ఈ బిందిటు ఆడాడుతుంది. ఇప్పుడు పాలు అమ్ముకునేవాడికి ఎట్లా, బైక్ మీద వస్తున్నప్పుడు ఇటో డబ్బా కట్టి మధ్యలో తాడు కట్టట్లా. ఇదనమాట ఆ రోజుల్లో లంకి బిందెలు. ఇలాంటి లంకి బిందెలు ఎన్నో తీసుకెళ్ళి దొడ్లో పాసి పెట్టేట. పోని ఇక్కడ రాసిన మాట నేను చెప్తున్నది, భూమిలో లంకి బిందెలను పెట్టేటివి, అడిగినను కొడుకులకేని పడతికేని చివరికైనను నీ గుట్టు చెప్పవైతి. ఓరి నీ మొహంతగలయ్య, వాళ్ళకైనా చెప్పలా, చెబితే ఆ డబ్బంతా పాడు చేస్తానని డబ్బంతా దాచి భూమిలో దాచిపెట్టేట. కానీ నాకు ఎంత ఆశ్చర్యం అంటే, పోనీ వీడు చచ్చాక అది పిల్లలకి పెళ్ళడానికి వెళ్ళాలి కదండి, వాళ్ళకి కూడా చెప్పకపోతే ఎలాగండి? కొంతమంది అంతే, దస్తావేజులు ఎక్కడున్నాయో ఎవరికి చెప్పరు. కొడుకు పట్టుకుపోతాడేమో, కూతుళ్ళు పట్టుకుపోతాడేమో అని అవి ఎక్కడో దాచేస్తారు. ఇలాంటి దరిద్రులు వచ్చే జన్మలో ఆ ఇంటి తలుపులకి చెద పురుగులు పడతారు. ఆ తర్వాత పెస్ట్ కంట్రోల్ వాళ్ళు వస్తారు. వాళ్ళు ది బెస్ట్ కంట్రోల్ వాళ్ళు, దాని మీద ఇలా కొడతారు కిష్ అని. ఈ చెత్త వస్తుంది, మళ్ళీ చెద, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చెద, మళ్ళీ తెస్తారు. ఇళ్లలో చీమలుగాను పురుగులుగాను పుట్టి ఆ ఇంట్లోనే ఏడుస్తారనమాట. ఎందుకని దస్తావేజులు ఎవరికి ఇవ్వలేదు కనుక. ఇళ్లలో ఈ మన చేతిలో చచ్చిపోతున్న బొద్దింకలో చీమలో ఈ చెద ఎవరు అనుకుంటున్నారు? ఆస్తులు ఇవ్వకుండా చచ్చిపోయిన పితృదేవతలు. కాబట్టి అలా చచ్చిపోకూడదు. కనీసం పిల్లలకైనా ఇవ్వకపోతే ఎలాగండి? ఎందుకైనా మంది ముందే రాసి పెట్టండి బాబు ఇక్కడ ఉన్నవాళ్ళంతా. అందువల్ల ఇవ్వకపోతే చాలా ఇవి చదువుతున్నప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది, బాధ వస్తుంది. ఇన్ని విశేషాలు ఈ పురాణాల్లో చెప్పినా పిచ్చాళ్ళకి అర్థం కాదు పాపం. ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వకుండా చచ్చిపోయాడు. ఆ తర్వాత ఏమైందంటే చచ్చాక ఎన్నో జన్మల్లో ఆ లంకి బిందెల చుట్టూతో పాముగా పుట్టి ఆ పామును ఎవడో చంపడం, మళ్ళీ అక్కడే పుట్టడం, అలా చచ్చట. ఆ లంకి బిందెల దగ్గర పాములు ఉంటాయి, ఆ పాములు అవే పని. ఒక్కనాడు కూడా హరినామస్మరణం చేయలేదు, ఒక్కనాడు కూడా హరి అనలేదు. హరి అన్నవు తప్ప. హరి అని ఒకనాడే నెయ్యు పొరపాటుననైన అనకపోతివి నోటను విరచెంపవైతి ఎప్పుడును వరులకు ఒక్కిల్చుకేని ఉపకారంబున్. ఏనాడు హరి అనలేదు, నీ నోటితో ఒక్కనాడు భగవన్నామస్మరణం చేయలేదు, ఎవరికి ఉపకారం చెయ్యలేదు అని ఇవన్నీ చెప్పగా ఈ సంవత్సరంకి భయం వేసేసింది. ఏమండి నాకు మళ్ళీ అనుమానం, నా ఫ్లాష్ బ్యాక్ గురించి చెబుతూ ఉంటే శరీరం కొట్టుకుంటుంది. ఇంత దరిద్రపు జన్మ అనమాట ఒకప్పుడు. కానీ ఇంత దరిద్రపు జన్మలో ఉన్న నేను ఈ జన్మలో సోమశర్మ అనే ఒక ఉత్తమ బ్రాహ్మణుడిగా పుట్టడమే కాకుండా చవరుడి కూతుర్ని భారీగా పొందానంటే ఏం చేశాను అన్నాడు. ఈ అనుమానం బాగానే వచ్చిందండో. మాయదారి తెలివితేటలు వచ్చాయి, ఏదో ఉంది అనగానే, నాయన అందరికీ ఏదో ఒక పుణ్యం ఉంటుంది, పుణ్యం లేకపోతే ఇంత ఉత్తమమైన జన్మలో వస్తుంది. పూర్వం నువ్వు ఎంతో పాపం చేసినా, ఏనాడు ఎవరికి ఏమి చేయకపోయినా నీ భార్య అనుకోకుండా నీ చేత ఒక పుణ్యం చేయించింది అన్నాడు. ఆ పుణ్యం ఏమిటో రేపు రోజు కార్యక్రమాలు చెప్పుకుందాం. ఎల్లుండి గురువారం నుంచి మళ్ళీ ఈ కథ కొనసాగించుకుంటూ అద్భుతమైన దివ్య విశేషాలన్నీ తెలుసుకుందాం.